హలో అండి, శ్రోతలకు నమస్కారం. మీనా నవల 3వ భాగానికి స్వాగతం అండి. ఈ నవల విన్న తర్వాత నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, మర్నాడు పిల్లలంతా భోజనం చేసి స్కూల్కి వెళ్ళిపోయారు. నేను రాజేశ్వరి కూడా తినేశాం. రాజేశ్వరి వంట ఇంట్లో అత్తయ్యకేదో సాయం చేస్తుంది. నేను గదిలో కూర్చుని నాన్నగారికి ఉత్తరం రాస్తున్నాను. నాన్నగారు, నిమ్మలూరు వచ్చేసాను. ఈ ఊరు, ఈ పరిసరాలు నాకు అద్భుతంగా ఉన్నాయి. అత్తయ్య నాకు చాలా నచ్చింది. రాజేశ్వరి, నేను 1-2 రోజులలో శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఐక్యమైపోయాం అనడానికి ఏమాత్రం సందేహం లేదు. మొదటి చూపుల్లోనే రాజేశ్వరి, నేను ఒకరిని ఒకరం గాఢంగా ప్రేమించుకున్నాం. పిల్లలంతా నాకు నచ్చారు. మీరు చెప్పని ఏనాడు మాట వరసకి కూడా అత్తయ్య ఇంట్లో కృష్ణ అనే వ్యక్తి ఒకడున్నాడని, అతని మీద ఈ సంసారం చాలా ఆధారపడి ఉందని పొరపాటును కూడా నాకు మీరు తెలియనియని ఆ వ్యక్తి సంగతి నాకు అనవసరం. అందుకే అతని ప్రసక్తి ఈ ఉత్తరంలో స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా. నాకు ఒక రకంగా మీ మీద అంతులేని కోపంగా ఉంది. ఇంకో రకంగా మితిలేని కృతజ్ఞతతో చేతులు జోడిస్తున్నాను. కోపం ఎందుకంటారా? ఇన్ని సంవత్సరాలు ఇంత ఆత్మీయుల నుంచి నన్ను దూరం చేసి మీరు వంచినందుకు, ఇన్ని రోజులకైనా ఈ అవకాశం నాకు లభింపజేసినందుకు కృతజ్ఞత. అమ్మ దగ్గర నుంచి ఉత్తరం రాగానే నాకు టెలిగ్రామ్ ఇవ్వడం మర్చిపోకండి. సర్వదా మీ ఆశీర్వచనములు కోరే మీ కుమార్తె మీనా. ఉత్తరం కవర్లో పెట్టి అంటిస్తుండగా గదిలోకి రాజేశ్వరి వచ్చింది. వస్తూనే, వదినా, అన్నయ్యకి అన్నం తీసుకుపెడుతున్నాను, నువ్వు కూడా వస్తావా నాతో అంది. కవర్ మీద అడ్రస్ రాయిపోతున్న నేను తలెత్తి చూశాను. ఎదురుగా నిలిచి ఉన్న రాజేశ్వరి చేతిలో 4 గిన్నెలది జర్మన్ సిల్వర్ క్యారియర్ ఉంది. అదేం, భోజనానికి ఇంటికి రాడా అన్నాను. పని చాలా ఉంటే రాడు. వస్తావా నువ్వు? ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు. ఎక్కువ దూరం లేదు. డొంక వెంబడి వస్తుంటే మీ బస్తీ వాళ్ళు షికార్కి వెళ్ళినట్టు సరదాగా ఉంటుంది. నువ్వు మా తోట చూసినట్టు కూడా ఉంటుంది అంది. తోట అంటే? పూల తోట. ఏ ఏ పూలున్నాయి అన్నాను ఉత్సాహంగా. రాజేశ్వరి ముఖం చిన్నపుచ్చుకున్నట్టు తలదించుకొని, పూల తోట కాదు, కూరగాయల తోట అంది. ఓస్, కూరగాయలా అన్నబోయిన నేను నాలుక చివర మాట నాపుకొని, సరే పద అన్నాను. నేను వెళ్ళి మూలనున్న చెప్పులు వేసుకుంటుంటే రాజేశ్వరి ఇబ్బందిగా చూస్తూ, చెప్పులు వదిలేస్తేనే బాగుంటుందేమో వదినా, వెళ్ళేదోవలో మధ్య మధ్యలో నీళ్లు బురద ఉంటాయి, అవి పాడైపోతాయేమో అంది. చెప్పులు లేకుండా నేను ఇంట్లోనే నడవను. చెప్పులు వదిలేసిన పాదాలతో గచ్చునేల మీద నడిస్తేనే నాకేమిటోగా ఉంటుంది. అలాంటిది ఈ ఆరుబయల్లో ఈ బురదలో పాదం పెడతానా? రాజేశ్వరి భయం నేను గ్రహించాను. బంగారంలా మెరిసిపోతూ సుకుమారంగా ఉన్న ఈ జరీ చెప్పులు బురదకి, ఆ నీళ్లకి పాడవుతాయని భయమేమో. ఈ పోతే ఇంకోటి కొనుక్కుంటాను, అంతేగాని కాళ్ళకి అవి లేకుండా నడవటమే. అందుకే రాజేశ్వరి హెచ్చరికకి జవాబుగా చిరునవ్వు నవ్వేసి నేను బయలుదేరాను. బయట వాతావరణం చాలా హాయిగా ఉంది. వాన పట్టడం లేదు, కానీ ఇంకా దట్టంగా పట్టిన మబ్బులు విడిపోలేదు. గాలి రైమని వీస్తోంది. మేము వెళుతున్న దారిలో అక్కడక్కడ చిన్న చిన్న కాలువలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కడి నుంచో వస్తున్న వాన నీరు సర్వన ప్రవహిస్తూ పోతుంది. నీళ్లు నిర్మలంగా, అడుగున ఇసుక కనిపిస్తూ స్వచ్ఛంగా ఉన్నాయి. అవి వచ్చినప్పుడల్లా నేను రాజేశ్వరి హెచ్చరికతో చెప్పులు తీసుకుని చేత్తో పట్టుకుని చీర కుచ్చెళ్ళు మరో చేత్తో మోకాళ్ళ వరకు పట్టుకుని నడిచాను. రాజేశ్వరి వద్దన్నా వినకుండా నేను ఎక్కడ పడిపోతానో అన్నట్టు నా చేయి గట్టిగా పట్టుకునేది. కాలువలు దాటి డొంక వెంబడి సాగిన బాట చాలా అందంగా ఉంది. ఎటు చూసినా ఆకుపచ్చగా, సజీవంగా, కనుల పండుగగా ఉంది. తీరా తోట దగ్గరికి వచ్చేసరికి నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు నేను వచ్చేటప్పుడు కృష్ణ బండిలోంచి దిగి వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా ఉడాయించింది ఈ తోటలోకే కాబోలు. పువ్వులు లేవన్నావు, ఇంత మంచి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అన్నాను. తోటలో అడుగు పెడుతుండగా అక్కడ మరీ విచిత్రమైన సువాసనలు గాలిలో తేలి వస్తున్నవి. గుండెల నిండా అప్రయత్నంగా గాలి పీల్చుకున్నాను. పువ్వులున్నాయి, అసలు లేకపోలేదు అంది రాజేశ్వరి. ఇద్దరం తోటలోకి వచ్చాం. ఆ ప్రదేశం అంతా ఎన్నెకరాలో, దాని వైశాల్యం ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ కనుచూపు మేర వరకు అన్ని చెట్లున్నాయి. వాటిలో పనస, జామ, నిమ్మ మొదలుకొని సీతాఫలం, ములగ చెట్ల వరకు ఉన్నాయి. ఆ చెట్లను జాగ్రత్తగా పహారా వేస్తూ కోటగోడలా రక్షణ కల్పిస్తున్నట్లు 5-6 అడుగుల ఎత్తు వరకు ముళ్ళున్న ఇనుప తీగ అల్లబడి ఉంది. ఆ తీగకి పెద్ద పెద్ద సూదుల్లాంటి ముళ్లతో అడవి తీగ దట్టంగా పాకి ఉంది.
తెలియక ఈ అమాయకుడైనా ఆ తోటలో ప్రవేశించి ఏ పళ్ళో పువ్వులో ఎత్తుకుని కంచె మీదుగా పారిపోవాలంటే ఆ ముళ్ళతీగ 100 ఇంజెక్షన్లు ఒకేసారి గుచ్చుతుంది. వాడి ప్రాణం హరిమనాల్సిందే. ఎదురుగా పెద్ద వేప చెట్టు ఉంది. దాని చుట్టూ ఎత్తుగా గట్టులా కట్టి గచ్చి వేసి నునుపు చేశారు. వేప చెట్టుకి ఎదురుగా పెద్ద పాక ఉంది. ఆ పాక మీద బీర, సొర, పాదులు పాకి ఉన్నాయి. అవేం కనిపించకుండా పువ్వులున్నాయి. ఆ గడ్డి కప్పిన ఆ తాటాకుల పాక మీద ఆ తీగలు వింత స్వైగంతో ఊగులాడుతున్నట్టుగా అనిపించింది నాకు. రాజేశ్వరి క్యారియర్ తెచ్చి వేప చెట్టు దగ్గర ఉన్న గట్టు మీద పెట్టింది. ఆ చుట్టుపక్కల మరెవరూ కనిపించలేదు. అక్కడ ఉన్నట్టున్నారు రా అని నేను వెంట రాగా అటువైపు వెళ్ళింది. పాకకు గుడివైపుగా అన్ని గజాలు దాటి వెళితే అక్కడంతా కూరగాయల మొక్కలున్నాయి. నేను క్షణం సేపు ఊపిరి పీల్చడం మర్చిపోయిన దానిలా అలాగే నిలబడ్డాను. అక్కడ తోటకూర నుంచి క్యాబేజీ, కాలీఫ్లవర్ వరకు అన్ని కూరగాయలు ఉన్నాయి. వాటినన్నిటికీ ఎడమవైపుగా పెద్దగా చేసిన మడిలో కృష్ణ మరో 2 కలిసి చిన్న చిన్న మొక్కలు వరుసగా క్రమపద్ధతిగా పెడుతున్నారు. ఏమిటా మొక్కలు అని అడిగా రాజేశ్వరిని. వంగ, టమాటా అంది. వంగి పనిచేస్తున్న వాళ్ళు వెనక వచ్చి నిలబడిన మా ఇద్దరిని చూడలేదు. అన్నయ్య, అన్నం తెచ్చా అంది రాజేశ్వరి. రాజేశ్వరి గొంతు అసలే మృదువుగా ఉంటుంది. దానికి తోడు అన్నగారితో మాట్లాడేటప్పుడు ఉండే అణుకువ, నమ్రత ఇంకో వింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి. కృష్ణతో మాట్లాడేటప్పుడు రాజేశ్వరి మాటల్లో ఒక విధమైన గారాభం ప్రతిధ్వనించటం కూడా నేను గమనించకపోలేదు. చేతుల నిండా మట్టితో ఉన్న కృష్ణ వెనక్కు తిరిగి చూశాడు. అపేక్షగా చెల్లెల వైపు చూసిన కళ్ళు ప్రక్కన నిలబడి ఉన్న నన్ను గమనించగానే చిట్లించినట్లు వెంటనే అవతలికి తిరిగేసినాయి. వస్తున్నా, అక్కడ పెట్టు అన్నాడు. రాజేశ్వరి నేను తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చాం. నేను ఆ గట్టు మీదనే క్యారియర్ ప్రక్కగా కూర్చున్నా. రాజేశ్వరి వెళ్ళి లేతగా ఉన్న అరటాకు ఒకటి తీసి కడిగి తెచ్చి క్యారియర్ దగ్గర పెట్టింది. పాకలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చింది. ఈ లోపల కృష్ణ కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఎంత నిర్లక్ష్యంగా కూర్చోవాలని అనుకున్నా నేను అక్కడ కూర్చోలేకపోయాను. లేచి వెళ్ళి రాజేశ్వరి దగ్గరగా నిలబడ్డా. కానీ రాజేశ్వరి నేను నిల్చున్నట్టు నా ప్రక్కన నిలబడలేదు. క్యారియర్ విప్పి అతనికి వడ్డించింది. కృష్ణ భోజనం చేస్తున్నంతసేపు అక్కడే నిలబడింది. కృష్ణకి కొద్దిగా వెనుకగా నిలబడిన నేను అతన్ని పరీక్షగా చూడసాగాను. వెనుక నుంచి చూస్తే అతని భుజాలు, ఆ వంపు చాలా అందంగా ఉంటాయి. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత గబగబా భోజనం చేస్తున్నాడో. అతనికి కావాల్సింది అన్నం. అది ఎందులో తింటున్నాను, ఎక్కడ కూర్చొని తింటున్నాను అనే ధ్యాసే ఉన్నట్టు లేదు. డైనింగ్ టేబుల్ లేదు, కుర్చీలు లేవు, తడతలా మెరిసే గాజు పళ్ళాలు లేవు. మాకు అవి భోజనంలో ఒక భాగంగా కనిపిస్తాయి. డైనింగ్ టేబుల్ మీద గుడ్డ శుభ్రంగా ఉంచకుండా మాకు డిన్నర్ సర్వ్ చేస్తాడని ఒక వంటవాడిని మా అమ్మ ఉద్యోగం నుంచి తీసిపారేసిన సన్నివేశం నాకు గుర్తుకు వచ్చింది. ఇక వెళదామా? పరధ్యాసగా ఆలోచిస్తున్న నా దగ్గరికి వస్తూ అంది రాజేశ్వరి. ఉలిక్కిపడి చుట్టూ చూశాను. కృష్ణ భోజనం ముగించుకొని వెళ్ళిపోతున్నాడు. తోటలోకి వచ్చి ఇంతసేపు అయింది. అతను కన్నెత్తి నా వైపు చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. అసలు నా ఉనికినే గుర్తించని వాడిలా ఊరుకుండిపోయాడు. ఇది గుర్తుకు వచ్చేసరికి నాకు ఒళ్ళు మండింది. ఇంకెవరైనా అయినట్టయితే ఎంత చక్కగా తోటంతా తిప్పి చూపించేవాళ్ళేమో. రాజేశ్వరి, అరే మర్చిపోయా, ఇప్పుడే వస్తాను ఉండు వదినా అంటూ కృష్ణ వెళ్ళిన వైపు పరిగెత్తింది. 10 నిమిషాల తర్వాత చెంగులో ఏమిటో మూట కట్టుకుని వచ్చింది. ఏమిటవి అన్నాను. సన్నజాజి మొగ్గలు అంది. ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. రాజేశ్వరి దోవ పొడుగునా ఏదో అడుగుతూనే ఉంది. నేను వచ్చేటప్పుడు చెప్పినంత ఉత్సాహంగా జవాబులు చెప్పలేదు. అదిగో కాలువ వస్తుంది, విప్పు నీ పాదరక్షలు అంది రాజేశ్వరి నవ్వుతూ. నేను నవ్వలేదు. చెప్పులు విప్పి చేత పట్టుకున్నా, చీర కుర్చీళ్ళు ఎత్తి పైకి పట్టుకున్నా కాలువ దాటుతుండగా హఠాత్తుగా అడిగా, రాజు, మీ అన్నయ్యకి నేను రావటం ఇష్టం లేదా? నిజం చెప్పు అన్నా. నడుస్తున్న రాజేశ్వరి హఠాత్తుగా ఆగిపోతూ అదేమిటి అంది. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, మీరంతా ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. నేను మీకు కొత్త కానీ నాకు మీరు కొత్తని కానీ అనిపించటం లేదు. ఇప్పుడు చూడు, నేను తోటకు వచ్చిన కనీసం మర్యాదకైనా ఒక చిన్న మాట మాట్లాడలేదు. మాలో ఎంత కోపం కానీ ద్వేషం కానీ ఉంటే తప్ప అలా మాట్లాడడం మానేయం. వదిన, రాజేశ్వరి నా చెయ్యి పట్టుకుంది. నేను కూడా ఆగిపోయాను. ఇద్దరం గలగలమని పారుతున్న నీళ్ల కాలువలో ముఖాముఖి నిలబడ్డాం. రాజేశ్వరి ముఖం ఎర్రబడింది. దెబ్బతిన్న దానిలా చూస్తూ అంది, అదేం కాదు వదిన, అన్నయ్యకి మొహమాటం చాలా ఎక్కువ, అంతకంటే ఇంకేం లేదు. మొహమాటమా లేక గర్వబోతుదనమా అన్నాను మధ్యలోనే. నువ్వు 2 రోజులుండు, మా అందరికంటే వాడే బాగా మాట్లాడతాడని నువ్వే ఒప్పుకుంటావు కంగారుగా గబగబా అంది. అవసరం లేదు. నన్ను ఒకసారి నిర్లక్ష్యపరిచిన వాళ్ళని నేను మళ్ళీ జీవితంలో కన్నెత్తి చూడను.
రాజు, నువ్వు నా బలహీనత అను, ఇంకేదైనా అను, నాకు చాలామంది విషయంలో మొదటి చూపుతోనే స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఓ పట్టాన మారటం అంటూ జరగదు. నిజం చెప్పాలంటే మీ అన్నయ్య నాకు నచ్చలేదు. పద వెడదాం, ఇక ఈ మాట మనం ఎత్తొద్దు అనేశాను. ఆ రోజు ఉదయం 10 గంటల వేళ రాజేశ్వరి, నేను స్నానాలవి ముగించుకొని భోజనానికి కూర్చోబోతుండగా, కమలమ్మ ఉన్నావటమ్మా ఇంట్లో అంటూ వాకిట్లోంచి కేక వినిపించింది. అత్తయ్య, రాజేశ్వరి లోపల ఉన్నారు. ముందు గదిలో ఉన్న నేను బయటికి తొంగి చూశాను. వచ్చిన ఆవిడకి దాదాపు 50-60 సంవత్సరాలు ఉంటాయి. జుట్టంతా వెరసి వెండిలా తడతలా మెరుస్తుంది. మధ్యపాపిడి తీసుకుని నుదురు మీద క్రిందికి దువ్వుకొని చెవుల వెనుక నుంచి గట్టిగా బిరుపిళ్ళ చుట్టా చుట్టుకుంది. ఒక ముక్కుకి పెద్ద అడ్డబెసరి ఉంది. ముక్కు కింద ముత్యంలా మెరుస్తున్న పంటిరాయితో బులాకి ఉంది. మెడలో పేర్చినట్లున్న 5 వరుసల చంద్రహారం, ఇంకా ఓ 2-3 గొలుసులు పచ్చటి రంగులో ఉన్న ఆవిడ వంటి ఛాయలో కలిసిపోతున్నాయి. వంగపండు రంగు పట్టుచీర కాశీబూసి కట్టుకుని వెడల్పాటి జరీ అంచున్న పైట కొంగు విశదంగా వెడల్పుగా కనిపించేలా ముందుకు తిప్పి దోపుకుంది. పండు ముత్తైదుల కథలో కవులు వర్ణించేలా లక్ష్మీదేవిలా ఉన్న ఆవిడని నేను తదేకంగా కుతూహలంగా రెప్పవాల్చకుండా చూస్తూ అలాగే నిలబడిపోయాను. హనుమంతరావు కూతురి ఉబ్బేనా, మీ అత్తయ్య ఉందిటే పిల్ల అని అడుగుతూనే ఆవిడ లోపలికి వచ్చింది. ఉంది, రండి కూర్చోండి అంటూ ఎంతో మర్యాదగా ఆవిడని ఆహ్వానించి లోపల వైపుకి తిరిగి, అత్తయ్య ఎవరో వచ్చారు అన్నాను. ఎవరది, వస్తున్నా కూర్చోమను, అత్తయ్య విసుగు ధ్వనిస్తున్న గొంతుతో కేక పెట్టింది. సరిగ్గా భోజనాల టైంలో ఎవరైనా వస్తే కూర్చోమనటానికి వీలుండదు, వెళ్ళబెట్టడం బాగుండదు. పని వేళెప్పుడైనా సరే వస్తే అత్తయ్యకి విసుగు కలగటం ఇప్పటికే నేను 1-2 సార్లు చూశాను. వచ్చిన ఆవిడ నన్ను చూస్తూ మంచం కూర్చుంటూ, మీ అమ్మ నాన్న అంతా బాగున్నారుటే అమ్మాయి అని ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్నదానిలా నన్ను అడిగింది. నేను బాగానే ఉన్నారన్నట్టు తలూపాను. ఎవరు వదిన వచ్చింది అంటూ రాజు వెనక అత్తయ్య యువతలకు వచ్చారు. అయ్యో మీరా, నేను ఇంకా ఎవరో అనుకున్నాను. ఆవిడని చూడగానే అత్తయ్య కంగారుగా దగ్గరికి వస్తూ నమ్రతగా మర్యాదగా, మీరని అనుకోలేదు సుమండి అంది. తను ఆలస్యం చేసిన దానికి చాలా నొచ్చుకుంటున్న దానిలా కనిపించింది. నేనే అమ్మాయి. సాయంత్రం అమ్మడకు పసుపు కుంకుమ ఇప్పిస్తూ ఊరంతా పిల్లలు వెళ్ళారు. మన హనుమంతు కూతురు వచ్చిందని తెలిస్తేను చూసినట్టు ఉంటుంది, పిలిచినట్టు ఉంటుందని బొట్టు పుచ్చుకొని నేనే చక్కా వచ్చాను. సాయంత్రం పేరంటానికి రాజుతో పాటు ఆ అమ్మాయిని కూడా పంపు అంది. అత్తయ్య అలాగే నట్టు తలూపింది. ఆవిడ ఎక్కువసేపు కూర్చోలేదు. కూర్చున్న కొద్దిసేపట్లోనే ప్రసంగం అంతా ఎక్కువ రాజేశ్వరి పెళ్లి గురించే అడిగింది. చూస్తున్నారా ఎక్కడైనా సంబంధాలు అంది ఆవిడ. చూడకేం పిన్ని, మనలాంటి వాళ్ళ ఇళ్లలో పిల్ల మెడలో ముడిపడాలంటే మాటలా అంది అత్తయ్య. పెళ్లి ప్రసంగం వచ్చేసరికి రాజు మెల్లగా అక్కడి నుంచి జారుకుంది. అత్తయ్య ముఖంలో ఆవేదన, బాధ, దిగులు గూడు కట్టుకోవటం గమనించాను. కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి నేను భోజనాలు చేస్తుండగా అత్తయ్య చెప్పింది, ఇంత క్రితం వచ్చిన మహాలక్ష్మమ్మ గారు అనబడే ఆవిడ భర్తకి నాన్నగారికి గురు శిష్యుల సంబంధం లాంటిది ఉండేదిట. ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉన్నా ఎంతో స్నేహంగా ఉండేవారట. ఈవిడని వదిన అని, ఆయన్ని అన్న అని పిలిచేవారట. ఈవిడ దగ్గర నాన్నగారికి చాలా చనువు ఉండేది. అత్తయ్య చెప్పినవన్నీ ఓ చెవితో శ్రద్ధగానే వింటున్నా నేను మధ్యలో రాజేశ్వరిని, రాజు, నేను ఆవిడ ఫోటో తీసుకుంటానికి వీలవుతుందా అని అడిగాను. ఫోటోనా, ఆవిడదా, ఏం చేసుకుంటావు అంది రాజు ఆశ్చర్యంగా. ఏం చేసుకోవటం ఏమిటి, దగ్గరుంచుకుంటాను. ఎక్కడ ఏ కాస్త అందంగా, అద్భుతంగా, తమాషాగా ఏది కనిపించినా దాన్ని మంచి యాంగిల్లో ఫోటో తీసుకోవటం నాకు చాలా ఇష్టం, అలవాటు కూడా. అది కాకుండా ఈవిడ ఫోటో దేనికైనా పోటీకి పంపవచ్చు అన్నాను. పోటీగా, ఏం పోటీ? ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి మ్యాగజైన్స్ అప్పుడప్పుడు ఫోటో పోటీలు నిర్వహిస్తూ ఉంటాయి. అలాంటి పోటీల్లో పాల్గొనడమే కాకుండా మామూలుగా కూడా అందమైన దృశ్యాలు తీసి వాటి కింద అద్భుతమైన భావం స్ఫురించేలా 1-2 లైన్లు రాసి పత్రికలకి పంపటం నాకు సరదా. ఈ సరదా నాన్నే నేర్పారు నాకు అన్నాను. ఒకసారి ఒక పత్రిక నిర్వహించిన పోటీలో సూర్యాస్తమయం అన్న నా ఫోటోకి ప్రథమ బహుమతి వచ్చిన వైనం విశ్వాసం అన్న విషయం మీద కుక్కలతో తీసిన దానికి ప్రత్యేక బహుమతి వచ్చిన సందర్భం నేను అత్తయ్యకి, రాజుకి వివరంగా చెప్పాను.
సాయంత్రం అయింది. చిన్నపిల్లలంతా 3 గంటల నుంచే ముస్తాబు కావటం ప్రారంభించారు. రాజేశ్వరి వాళ్ళకి తలలు దువ్వి ముఖాలు కడిగి బట్టలు వేసి తయారు చేసింది. 5 గంటలు అవుతుండగా నేను కూడా ముఖం కడుక్కుని చకచకా తయారయ్యాను. జడ వేసుకుని బొట్టు కాటుక తీర్చిదిద్దినట్టు పెట్టుకున్న నేను పెట్టె తెరిచి 2 చీరలు తీశాను. ఒకటి గోధుమ రంగు మీద నల్లటి చుక్కలున్న మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీర, రెండోది పింక్ కలర్ ఫారిన్ నైలాన్ జార్జెట్ మీద చెమికీతో అందంగా కుట్టుపూలు కుట్టబడి ఉన్న చీర. 2 తీసుకొని చేతి మీద వేసుకుని రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి నీకేది కావాలో తీసుకో అన్నాను. రాజేశ్వరి విస్మయంగా చూసింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎందుకు అంది. ఎందుకేమిటి? పేరంటానికి వెళ్ళటానికి. ఒకటి నువ్వు తీసుకుంటే రెండోది నేను కట్టుకుంటా. నువ్వు వస్తున్నావా పేరంటానికి? ఈసారి ఆశ్చర్యపోవటం నా వంతైంది. వెనక్కి తగ్గుతూ అవును, ఏం రాకూడదా నేను అన్నాను సందేహంగా. రాజేశ్వరి కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి. ఎందుకు రాకూడదు? నువ్వు రావేమో, ఇలాంటివి నీకు నచ్చవేమో అనుకున్నాను. ఉండు, ఒక్క 5 నిమిషాల్లో నేను తయారై వస్తాను. మెరుపులా అక్కడి నుంచి పరిగెత్తబోయిన రాజేశ్వరిని నేను జబ్బ పట్టుకుని ఆపేస్తూ ముందు వీటిలో ఏది కావాలో చెప్పు మరి అన్నాను. రాజేశ్వరి ఆసక్తిగా వాటి వైపు మార్చి మార్చి చూస్తూ ఎందుకు వదినా, నావి ఉన్నాయిగా అంది. ఉన్నాయిలే, లేవనే ఉద్దేశంతో నేను ఇవ్వటం లేదుగా అన్నాను. రాజేశ్వరి రెండింటినీ పరిశీలించి చివరికి నేను ఊహించినట్టుగానే కాశ్మీర్ సిల్క్ చీర తీసుకుంది. అరగంటలో ఇద్దరం తయారయ్యాం. నేను రాజేశ్వరిని బలవంతంగా నాలాగా వదులుగా జడవేసి ఒక ప్రక్క గులాబీ పెట్టా. నేను రోజు పెట్టుకునే రింగులు తీసి రాజేశ్వరి వద్దని గోల పెడుతున్నా వినకుండా చెవులకు పెట్టాను. మెత్తటి కాశ్మీర్ సిల్క్ చీరతో, చెవులకి రింగులతో, వదులుగా ఉన్న జడతో, ఒక ప్రక్కనున్న గులాబీతో రాజేశ్వరి రూపమే మారిపోయింది. ఆరోగ్యంతో యవ్వనంతో మిసమిసలాడుతూ పుష్టిగా బిగువుగా ఉన్న రాజేశ్వరి చెక్కిన బొమ్మలా ఉండటానికి సందేహమేమీ లేదు. చిన్న చిన్న మార్పులతో కొత్త అందాలను సంతరించుకున్న రాజేశ్వరిని చూడగా నాకు చాలా సంతోషం వేసింది. చేయి పట్టి లాక్కెళ్ళి అత్తయ్య ముందు నిలబెట్టి చూసుకో మీ అమ్మాయిని అన్నాను. రాజేశ్వరి సిగ్గుపడిపోయింది. అత్తయ్య కళ్ళల్లో వాత్సల్యం, తృప్తి తొణికిసలాడటం గమనించిన నేను ఏదో ఘనకార్యం చేసినంత ఆనందం వేసింది. మా అమ్మ చెప్పిన మాట ఎంత నిజం. కాస్త జాగరూకత వహిస్తే మనం అందం పొందలేకపోయినా ఆకర్షణ తెచ్చుకోవచ్చు అంటూ అమ్మ క్లబ్ మెంబర్స్తో పదే పదే ఎందుకు అంటూ ఉండేదో ఇప్పుడు నాకు అర్థమైంది. రాజేశ్వరి విషయంలో ఈ మాట అక్షరాల నిజమవటం కళ్ళారా చూశాను నేను. మేమిద్దరం ఇంచుమించు ఒకే వయసు వాళ్ళం. రాజేశ్వరి నాకంటే బాగా బొద్దుగా కాస్త పొట్టిగా ఉండటం వల్ల పిసరంత నాకంటే పెద్దదానిలా కనిపిస్తుందేమో. ఈరోజు ఇద్దరం కావాలని నా పట్టుదల మీద ఒకే రకంగా తయారయ్యాం. మేము ఇల్లు దాటి బయటికి రాబోతుండగా మాకెదురుగా కృష్ణ వచ్చాడు. అతను తోట నుంచి వస్తున్నట్టున్నాడు. చేతిలోని బుట్ట నిండా తాజాగా నవనవలాడుతున్న కూరగాయలున్నాయి. అతనికి ఎదురుగా ముఖాముఖి వచ్చిన మా ఇద్దరిని చూస్తూ క్షణం సేపు అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో సంభ్రమాశ్చర్యాలు స్పష్టంగా కనిపించాయి. అతని చూపులు నా మీద రెప్పపాటు కంటే ఎక్కువసేపు నిలవనే లేదు. చెన్నెల్ని ఆశాంతం చూసుకోవటంలో సర్వం మర్చిపోయినట్టుగా నిలబడ్డాడు. నాకు ఒళ్ళు మండింది. మోచేత్తో రాజేశ్వరిని తాకుతూ పద అన్నాను. నా మాటతో తెప్పరిల్లినట్లయిన కృష్ణ ఎక్కడికి రాజు అన్నాడు. కన్నంగారింటికి. పేరంటానికి అన్నయ్య. వెనక నుంచి వచ్చిన అత్తయ్య ఇంకెక్కడికి వెళ్లకుండా సరాసరి ఇంటికి వచ్చేయండి రాజు. సుబ్బమ్మ వాళ్ళు వదినని వాళ్ళ ఇంటికి తీసుకురమ్మని పిలుస్తారేమో. పిచ్చి మొహల్లా వెళ్లకు, మీరే రండి మా ఇంటికి అని చెప్పు అంటూ హెచ్చరించింది. మేము ముందుకు వస్తుంటే వెనక నుంచి కృష్ణ స్వరం మెల్లగా వినిపించింది. అమ్మా, మంచి బట్టలు కాస్తో కూస్తో ఆడపిల్లకి ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తోంది. ఆ మాటలు పలకటంలో మృదు గంభీరంగా ఉన్న ఆ స్వరంలో ఏదో బాధ, నిస్సహాయత్వం అంతర్లీనమైనట్టు అనిపించిన నేను అనుకోకుండా తల తిప్పి వెనక్కి చూశాను. కృష్ణ కళ్ళు సర్వం మరచి రాజునే తనివిదిగా చూస్తున్నాయి. ఆ చూపుల్లో తొంగి చూస్తున్న ఆపేక్ష నేను గమనించకపోలేదు. ఎందుకో చెప్పలేను. నా ఒంటి నిండా కారం రాచుకున్నట్లుగా ఉంది. రాజేశ్వరి బాగుంది. ఆ విషయం అందరికంటే ముందుగా నేనే ఒప్పుకుంటా. దాని మీద నాకు ఎలాంటి ఈర్ష లేదు. కానీ నేను ఇప్పుడు కట్టుకున్న చీర చాలా అందమైంది. ఆ చీర కట్టుకున్నప్పుడు నా అందం మరింత 10 ఇంతలు ఇనుమడిస్తుందని, సాధారణంగా ఎలాంటి చీరైనా నేను కట్టుకోవటంతో దానికి అందం వస్తుంది. కానీ ఈ చీర నాకే ఓ విధమైన అందం తెచ్చిపెట్టిందని చాలామంది ఎన్నోసార్లు అనగా విన్నాను. ఏనాడు చీర విషయం పట్టించుకొని నాన్నగారు కూడా ఆ చీర కట్టుకున్నప్పుడు ఇది నీకు చాలా బాగుందమ్మా అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అందరి దృష్టిని అలా ఆకట్టుకున్న అపురూపమైన ఈ చీర కృష్ణ దృష్టిని కాస్త కూడా కదిలించకపోవడంతో నాకు ఒళ్ళు మండింది. నాకు తెలియకుండానే మనసు రోషంతో కరకరలాడింది. అసలైనా ఈ పల్లెటూరు వెర్రిబాగుల వాడికి ఏం తెలుసులే అతని మొహం అని విసురుగా తల తిప్పుకొని నన్ను నేను మనసులో నిర్లక్ష్యంగా తీసిపారేసినట్టుగా ఈసలించుకొని నన్ను నేనే ఊరడించుకున్నాను.
మేము వెళ్ళేసరికి పేరంటం మొదలైపోయింది. అక్కడ కూర్చున్న ఆడవాళ్ళని చూస్తే దాదాపు ఈ ఊళ్ళో ఉన్న ఆడ జనాభా అంతా అక్కడే ఉన్నట్టు తోచింది నాకు. అందరూ గోలగా బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు. కూర్చోవటానికి స్థలం లేనందువల్ల కొంతమంది నిలబడి ఉన్నారు. నడవల ఉన్న ఆ జాగా ఇరుకుగా ఉండటం వల్ల ఆడవాళ్ళంతా ఇరుక్కుని కూర్చోవటం వల్ల కదిలే ఖాళీ లేకపోవడంతో పిల్లలు కొంతమంది చిరాకు పడి ఏడుపులు లంకించుకున్నారు. పెద్దవాళ్ళు సముదాయించాలని చూస్తున్నారు, కానీ సాధ్యం కావటం లేదు. వాళ్ళ ఏడుపులు వాళ్ళవిగానే ఉన్నాయి. వీళ్ళ మాటల ధోరణి వీళ్ళదిగానే ఉంది. గర్భవతి అయిన కర్ణంగారి అమ్మాయి కొత్త చీర కట్టుకుని తల నిండా పూలు పెట్టుకుని ఒంటి నిండా మోయలేకుండా ఉందా అనిపించేటని రాళ్ల నగలు పెట్టుకుని దగదగా కాంతులీనుతూ కుర్చీలో కూర్చొని ఉంది. 3 వయసు మళ్ళిన ముత్తైదువులు హారతి పళ్ళెం పట్టుకుని ఆవిడ ఎదురుగా నిలబడ్డారు. ఆ ముగ్గురిలో సన్నగా బక్కపలచగా పేదరాళ్ళ సాదా చీర కట్టుకుని ఉన్న ఒక ఆవిడ మంగళహారతి కాబోలు పాట ఎత్తుకుంది. ఆవిడ పాట వినిపించగానే ఒకే ఒక నిమిషం సూది కింద పడిందా వినిపించేటంత నిశ్శబ్దమైంది. అంతే. మరో 2 నిమిషాల్లో మళ్ళీ మాటలు, కబుర్లు, పలకరింపులు, పిల్లల ఏడుపులు, సముదాయింపులు ప్రారంభమైనాయి. అంతవరకు ఆవిడని పాట పాడమని కోరి పాడితే గాని వీల్లేదని బలవంతం చేసిన వాళ్ళెవరూ ఆవిడ పాటని వినడం లేదని నేను గమనించాను. అదే నాలాంటిదైతే చొరచొర చూసి ముఖం మార్చుకుని ముక్కు మీద కోపం తెచ్చుకొని టక్కున పాట ఆపేసి ఉండేది. కానీ ఆ పాట పాడే ఆవిడ మహా ఓపికవంతురాలుగా ఉంది. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని చివరి కంటా సాధించి నగంలా సాగే స్వభావం కలదేమో. ఎవరూ వినకపోయినా అందరూ వింటున్నంత శ్రద్ధగా కంఠం ఎత్తి తన మానాన తను పాడుకుంటూనే ఉంది. చోటు లేక గుమ్మం దగ్గర నిలబడిపోయిన మమ్మల్ని చూడగానే కన్నం గారి భార్య కాళ్ళ కడియాలు, గొన్నెపు గొలుసులు కణకణలాడించుకుంటూ వచ్చి, అదేమిటే రాజు, వగాయ పిల్లల అక్కడెక్కడో నిలబడిపోతావు, ఇంత మొహమాటం గలదానివి, రేపు పెళ్ళైతే ఎలాగే తల్లి, ఇలా రండి అంటూ మమ్మల్ని తన వెంట తీసుకువెళ్ళి కుర్చీ దగ్గరగా కూర్చుని ఉన్న 2 ఆడపిల్లల్ని భుజం తట్టి, మీరు కాస్త అటు సర్దుకోండి కోడలి పిల్లలు అంటూ వాళ్ళని లేపి మమ్మల్ని కూర్చోబెట్టింది. వేగంటానికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది కళ్ళు నా మీదనే కేంద్రీకృతమై ఉన్నట్టు నేను కనిపెట్టకపోలేదు. కానీ అదేం గమనించని ముగ్ధురాలిలా రాజేశ్వరితో మాట్లాడటం ప్రారంభించాను. ఒక పిల్ల మా కాళ్ళకి పసుపు రాసింది. మరో అమ్మాయి నుదుట బొట్టు పెట్టి కంఠానికి గంధం పూసింది. ఒక వయసులో ఉన్న ఆవిడ అదేదో ఘాటు వాసన గల సెంటు కలిపిన పన్నీరు జోరుగా మా మీద చిలకరించింది. ఎవరో రాజేశ్వరిని పాట పాడమని కేక పెట్టారు. ఇంకో 2 బలపరిచారు. రాజేశ్వరి మొహమాటంగా, అయిష్టంగా, అభ్యంతరంగా తల ఊపింది. పాడవే రాజు, ఏమిటి మరీ బ్రతిమాలించుకుంటున్నావు, కన్నం గారి భార్య ఆజ్ఞాపించింది. వచ్చా నీకు అన్నాను రాజేశ్వరి వైపు చూస్తూ. అంత బాగా రాదు, నసిగింది రాజు. చివరికి అందరూ పట్టుపడితే తప్పనిసరిగా రాజు గొంతు సవరించుకుంది. నాకు దాని మీద భలే జాలి వేసింది. పాపం, చిట్టి గంగిగోవు లాంటి మనిషి కదా, నలుగురు కలిసి ఏ పని చేయమన్నా చేసేస్తుంది. కాదనే సాహసం దానికి లేనే లేదు. ఇప్పుడు వీళ్ళంతా పాడమన్నారు కదా అని వచ్చినా రాకపోయినా గొంతు వణికినా ఏదో పాడాలనిపించుకుంటుందే తప్ప మానదు. ఇలాంటి గంగిగోవు లాంటి వాళ్ళకి జీవితంలో ఎంత కష్టం. బలహీనతని ఆధారంగా చేసుకుని నలుగురు నెత్తిన ఎక్కాలని చూస్తారు. మరోసారి గొంతు సవరించుకున్న రాజేశ్వరి సావీరహే తవదీనా అంటూ ఎత్తుకుంది. నేను ఉలికిపడ్డాను. అందరూ మాటలు ఆపేసి వింటున్నారు. నేను ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మోకాలి మీద గడ్డం మాంచుకుని కిందకి చూస్తూ పాడుతున్న రాజేశ్వరిని చూస్తున్నా. ఎంత కమ్మటి కంఠం, తీగలా ఉంది. మృదువుగా మధురంగా ఉన్న ఆ స్వరములో, ఆ మాటలు పలకటంలో భావస్ఫూర్తి నిండుగా ఉంది. క్షణంసేపు నేను సర్వం మరచి రాజేశ్వరి పాటలో లీనమైపోయాను. పాట అయిపోయింది. నేను చప్పట్లు కొట్టబోయాను. రాజేశ్వరి చప్పున నా చేయి పట్టుకుని ఆపేసింది. ఇద్దరం ఒకళ్ళ ముఖంలోకి మరొకరం చూసుకున్నాం. ఇంత బాగా పాడతామని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాను ఆశ్చర్యం దాచుకోలేని కంఠంతో. రాజేశ్వరి నా చెయ్యి నాకు వదిలేసింది. పేరంటం అయిపోయింది. అందరికీ చలివిండి ఉండలు, లడ్డులు, శనగలు, తమలపాకులు పంచిపెట్టారు. నాకు పెట్టగా మాకు పెట్టండి, ఏమండి మా చెల్లెలకండి అని అరుస్తూ లడ్డూలు పంచిపెడుతున్న కర్ణంగారి భార్యని పిల్లలంతా ఎగిరెగిరి పీకినంత పని చేశారు. నాకు నవ్వు వచ్చింది. విచిత్రంగా కనిపించింది కూడా. నావి తనవి కలిపి రాజేశ్వరి వెంట తెచ్చుకున్న గజం గుడ్డలాంటి జేబు రుమాల్లో మూట కట్టుకుంది.
చాలామంది నా చుట్టూ రాజేశ్వరి చుట్టూ గుమిగూడారు. కొంతమంది రాజేశ్వరిని మీ వదినట్టుగా అని అడిగారు. ఈ చీర ఆ అమ్మాయిదా? రాజేశ్వరి చీర పరీక్షిస్తూ అడిగారు. రాజేశ్వరి సగర్వంగా అవును అన్నట్టు తలూపింది. కొంతమంది నా చీర కూడా పరీక్ష చేసి ధర ఎంత అన్నారు. నాకు తెలియదన్నాను. నిజంగానే నాకు తెలియదు, చాలా ఉంటుందనుకున్నారు. ఎంత ఉంటుందో అంచనా వేశారు. మరి కొంతమంది ఉంటారా 10 రోజులు అంటూ పలకరించారు. ఇంకా కొందరు మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించారు. చాలా ప్రశ్నలకి నా తరపున రాజేశ్వరి జవాబిచ్చింది. కన్నం గారి భార్య నా జబ్బ పట్టుకుని 4-5 పెద్దవాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి మన హనుమంతు కూతురు అంటూ చూపించింది. నా మనసు పురివిప్పిన నెమల్లా అయింది. ఇన్ని సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా నాకెంతో ప్రియమైన మా నాన్నగారి కూతురుగా నేను నలుగురిలోనూ చెప్పుకోబడ్డాను, గుర్తించబడ్డాను. నాకు చాలా ఆనందం వేసింది. తీరని కోరికేమో అని భయపడ్డ నాకు ఆ కోరిక తీరింది. చాలాసేపైంది. పేరంటానికి వచ్చిన వాళ్ళలో చాలామంది వెళ్ళిపోయారు. రాజేశ్వరి నేను వచ్చేస్తుంటే గన్నం గారి భార్య రాజుని వెనక్కి పిలిచి ఇంకా కొన్ని లడ్డూలు, చనివిడి ఉండలు, అరటిపళ్ళు ఇచ్చి కృష్ణుడికి పెట్టవే రాజు, వాడి ఈ మధ్య ఆ తోట హడావుడిలో పడి మరీ బొత్తిగా మా ఇంటికి రావటం మానేశాడు. అమ్మమ్మకి కోపం వచ్చిందని చెప్పు అంది. రాజేశ్వరి అవి కూడా మూట కట్టుకుని అలాగే అన్నట్టు తలూపింది. వెళ్ళే లోపల ఈ అమ్మాయి నువ్వు ఒకసారి మా ఇంటికి భోజనానికి రండి, నేను మళ్ళీ కబురు చేస్తాలే అంది. రాజేశ్వరి మళ్ళీ తలూపింది. ఆవిడ వీధి వాకిలి వరకు వచ్చి మమ్మల్ని సాగనంపింది. మేమింటికి వస్తుండగా దోవలో 2-3 వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. రాజేశ్వరి ఆగకుండానే నడకని మరింత వేగం చేస్తూ ఇప్పుడు కాదు రేపు వస్తామని నమ్రతగా మర్యాదగా జవాబిచ్చింది. ఇంటి గుమ్మంలో అడుగు పెడుతుండగా నేను కావాలనే కాస్త వ్యంగ్యంగా హేళనగా, రాజు మీ అన్నయ్య పని భలే బాగుందే, చీరా జాకెట్టు కట్టుకుని పేరంటానికి వచ్చే ప్రయాస లేకుండానే లడ్డులు కొట్టేశాడు అన్నాను. రాజేశ్వరి అదిరిపడిన దానిలా నా వైపు తిరిగింది. అర్థం కాని దానిలా చూసింది. నా మాటలతో రాజేశ్వరి చివుక్కుమన్న మనసు కళ్ళల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. నేను కొంటెదనం తెచ్చి పెట్టుకుంటూ నాకు తెలుసులే కన్నంగారి భార్య మీ అన్నయ్యకి వాయినం ఇవ్వడం నేను చూశాలే అన్నాను. రాజేశ్వరి చిన్నపుచ్చుకున్న ముఖంతో అంది. చచా అదేం కాదు, వాళ్ళకి అన్నయ్య కొడుకుతో సమానం. క్రిందటి సంవత్సరం వాళ్ళ ఇంట్లో అందరికీ అమ్మవారైతే అన్నయ్య ఎంత చేశాడో తెలుసా? ఏ బంధువులు ఏ స్నేహితులు చేయనంత సాయం చేశాడు. ఆవిడకి ఆ కృతజ్ఞత చాలా ఉంది. అదే కాదు ఊరి విషయాల్లో కూడా కన్నంగారు అన్నయ్య చాలా సాయంగా ఉంటాడు. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నా ఆవిడ అన్నయ్యకి ప్రత్యేకంగా పంపిస్తుంది. ఇద్దరం ఇంట్లోకి వచ్చేయడం వల్ల నాకు ఎలాంటి కామెంట్ చేయడానికి అవకాశం చిక్కలేదు. మేము ఇంట్లో అడుగు పెట్టేసరికి ముందు గదిలో అత్తయ్య గుమ్మం దగ్గరగా కూర్చుని అరటికాయలు తరుగుతోంది. కృష్ణ ఆవిడకి ఎదురుగా ఉన్న మంచం మీద వెల్లికిలా పడుకుని తల కింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నాడు. కూర తరుగుతున్న అత్తయ్య కూడా సీరియస్గా ఉంది. వాళ్ళ ధోరణి చూస్తే తల్లి కొడుకులు ఇద్దరు అప్పటి వరకు ఏదో చాలా సీరియస్గా అయిన విషయం చర్చించుకుని పరిష్కార మార్గం తోచని వాళ్ళలా గంభీరంగా ముభావంగా ఉన్నారు. మా అడుగుల చప్పుడు విని అత్తయ్య తలెత్తి చూసింది. కృష్ణ తల తిప్పి చూశాడు. ఈసారి అతని చూపులు క్షణంలో సగం సేపు నా మీద స్థిరంగా నిలిచాయి. మళ్ళీ అంతలోనే అది నిజమా లేక భ్రమ అనిపించేటంత వేగంగా అంతలోనే మళ్ళీ రాజేశ్వరి మీదకి తిరిగిపోయినాయి. అత్తయ్య మాతో ఏం మాట్లాడలేదు. పేరంటం గురించి విశేషాలేమీ అడగలేదు. మమ్మల్ని చూడగానే ముక్కలు తరిగిన గిన్నె కత్తిపీట తీసుకుని లేచి లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణ లేచి కూర్చున్నాడు. రాజేశ్వరి వెళ్ళి అతను కూర్చున్న మంచం మీదనే జేబు రుమాలు మూట విప్పి కన్నంగారి భార్య అన్న మాటలు చెప్పి ఆవిడ ఇమ్మన్నవి ఇచ్చింది. కృష్ణ ఒక లడ్డూ మాత్రం తీసుకుని మిగతావి వద్దని తిరస్కరించాడు. నేను బట్టలు మార్చుకోవడానికి గదిలోకి వచ్చాను. ముక్కాల పీట మీద పెట్టి ఉన్న లాంతర్ తీసుకుని పెట్టెల్లోంచి వాయిల్ చీర తీసుకుందామని వెళ్ళిన నేను పెట్టె మీద నా వెంట తెచ్చుకున్న ఉమెన్ అండ్ హోమ్ మ్యాగజైన్ ఉండటంతో అది తీసి యథాలాపంగా ప్రక్కన మంచం మీద పడేసి పెట్టె తెరవబోయాను. మంచం మీద విసిరేసినట్టు పడిన ఆ మ్యాగజైన్ పరిచినట్టుగా పడింది. అది మధ్య పేజీ. ఆ పేజీలో సీరియల్ ఉంది. ఈ మ్యాగజైన్ సరిగ్గా నేను ఊరు బయలుదేరబోతుండగా ఆ రోజే వచ్చింది. అందులో 2 మంచి ప్రేమ కథలు సీరియల్స్గా పడుతున్నాయి. వాటిని చదవటానికి వ్యవధి లేకపోవటం వల్ల నేను పెట్టెలో పెట్టి వెంట తెచ్చుకున్నాను. అవి ఈ మధ్యాహ్నం చదువుదామని పెట్టెలోంచి తీశాను. కానీ వీలు కుదరలేదు. పేరంటానికి వెళ్ళేటప్పుడు పెట్టె మీద పడేసి వెళ్ళిపోయాను. ఆ పత్రిక వాళ్ళు ఆ సీరియల్స్కి మంచి ఆర్టిస్టు చేత నిజమైన ఫోటోలా అన్నంత సహజంగా బొమ్మలు వేయిస్తారు. పురుషులు, ముఖ్యంగా ప్రేమికులు, ఒకరి చేరువుగా మరొకరు గుండెల మీద ముఖం దాచుకున్నట్టు, ఒకరి భుజం మీద ఇంకొకరు తల ఆనించుకున్నట్టు
ఇలాంటి బొమ్మలు ఉంటాయి. ఈ సీరియల్ పడిన భాగంలో సరిగ్గా ఆ బొమ్మలు ఉన్నంత మేర ఎవరో జాగ్రత్తగా కత్తిరించి పారేశారు. నేను మ్యాగజైన్ చేతిలోకి తీసుకుని చూశాను. ఆ పుస్తకంలో అలా స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉన్నట్టు 4 పెద్ద బొమ్మలు లేవు. నాకు ఏడుపు వచ్చినంత పనైంది. అసలు నిజం చెప్పాలంటే ఆ కథల కంటే ఆ బొమ్మలు నాకెంతో ఇష్టం. ఎంతో అందంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ ముఖాల్లో భావం చెప్పలేనంత అపరూపంగా ఉంటుంది. ఎవరు చేసి ఉంటారు ఈ పని? కింద పెదవి గట్టిగా పళ్ళతో నొక్కిపట్టి ఆలోచించాను. ఎవరై ఉంటారు? నాకు వెంటనే తోచలేదు. ఈ బొమ్మల వల్ల ఎవరికి నష్టం కలిగింది? ఏం బాధ వచ్చింది వాళ్ళకి? హఠాత్తుగా నాకు గుర్తు వచ్చింది. అత్తయ్యకి ఇంగ్లీష్ రాదు. పిల్లలు రాజేశ్వరి నాతో పేరంటానికి వచ్చేశారు. ఇక మిగిలిందెవరు? కృష్ణ. నా మొహం జేవురించింది. నాకు చాలా రోషం వచ్చింది. ఎందుకు చేశాడు ఈ పని? బ్రూట్. ఇప్పుడే తెలుసుకోవాలి. లాంతరు ఆ పుస్తకం చేతితో పుచ్చుకొని వెనక్కి తిరిగిన నాకు బయట నుంచి, వదినా బట్టలు మార్చుకున్నావా, నేను రానా లోపలకు అన్న రాజేశ్వరి కంఠం వినిపించింది. రా అన్నాను. దగ్గరగా వేసి ఉన్న తలుపులను తోసుకుని రాజేశ్వరి లోపలికి వచ్చింది. లోపల అడుగు పెడుతూనే అదోలా నిలబడిన నన్ను చూసి, అదేమిటి అలా ఉన్నావేం, ఏమైంది అంది. ఇలాగా నా దగ్గరికి పిలిచాను. దగ్గరగా వచ్చింది. చూడు మీ అన్నయ్య చేసిన పని అన్నాను పుస్తకం చూపిస్తూ. రాజేశ్వరికి అర్థం కాలేదు. నేను వివరంగా చెప్పా. అరే ఇదేమిటి, అన్నయ్య ఎప్పుడు అలా చేయడే అంది అపనమ్మకంగా చూస్తూ. చేస్తాడనటానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం కావాలి అన్నాను. అన్నయ్య కారణం లేదే ఏ పని చేయడే, ఇంకా నమ్మనట్టు అంది. కారణం లేకపోవటమేం ఉందిగా అన్నాను. ఏమిటది? నేను ఇక్కడికి రావటం ఇష్టం లేదని మొదటి రోజునే నాకు అనిపించింది. చచా అదేం కాదు, ఉండు నేను ఇప్పుడే అడిగి వస్తా. రాజేశ్వరి వేగంగా వెళ్ళబోయింది. నేను చేయి పట్టుకుని ఆపేశాను. ఆగు, నువ్వెందుకు? నువ్వు వద్దు, నేను అడుగుతా. అసలు అతని ఉద్దేశం ఏమిటో నేనే తెలుసుకుంటా. మూర్ఖులకు భయపడే అమాయకురాన్ని కాదు నేను అన్నా. రాజేశ్వరి నా అలాగే పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. నేను విప్పిన చీర భద్రంగా మడత పెట్టి పెట్టెలో వేశాను. రాజేశ్వరి కూడా బట్టలు మార్చుకుంది. ఇద్దరం బయటకు వచ్చాం. నేను చేత్తో పుస్తకం పట్టుకుని యువతలికి వచ్చాను. కృష్ణ ముందు గదిలో లేడు, వాకిట్లోనూ లేడు, వంట ఇంట్లోనూ కనిపించలేదు. ఏడి అన్న. నాకు ఇప్పటికిప్పుడు అదేదో తేల్చుకుంటే కానీ ఊపిరి సరిగ్గా ఆడనంత ఆవేశంగా ఉంది. అమ్మా అన్నయ్య ఏడి? రాజేశ్వరి తల్లిని అడిగింది. దాగ్లియావుని చూసి రావడానికి వెళ్ళాడు. ఏం, ఎందుకు అంది. రాజేశ్వరి మాట్లాడలేదు. అత్తయ్య కూర వేయించే పనిలో ఉంది. నేను దొడ్లోకి వచ్చాను. రాజేశ్వరి నా వెనకే రాబోయింది. నేను వద్దని వారించాను. దొడ్డంతా చీకటిగా ఉంది. గొడ్లపాకలో కృష్ణ పెట్టిన లాంతరు కొద్దిగా ఇటువైపు కాంతిని ప్రసరింపచేస్తూ మార్గం కనిపించేలా చేస్తుంది. నేను మెల్లగా పాక దగ్గరికి వెళ్ళాను. కృష్ణ ఆవుకి గేదెలకి గడ్డి వేస్తున్నాడు. నేను అక్కడే నిలబడ్డాను. నేను వచ్చినట్టు అతనికి తెలియదు. గడ్డి వేయటం అయిన తర్వాత రేపో మాపో వినటానికి సిద్ధంగా బరువుగా భారంగా ఉన్నట్టున్న ఆవుని గంగడోలు నిమిరాడు. చివరికి వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ లాంతరు తీసుకుని ఇటు తిరిగిన వాడల్లా చీకట్లో కనిపించినట్టు తెల్ల చీరతో నిలబడి నన్ను చూసి ఉలిక్కిపడి ఎవరు అన్నాడు. నేనే అన్నాను. నాలో కోపం, అతిశయం, అహంకారం అంతా నేనే అనటంలో చూపిస్తూ నా కంఠస్వరం వినగానే అతను కొంచెం వెనక్కి తగ్గాడు. చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు? దీని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని చేతిలో పుస్తకం చించిన చోట తెరచి అతన్ని కనిపించేలా ముందుకు పెట్టాను. లాంతర్ ఎత్తి పెట్టుకోవటం వల్ల కృష్ణ ముఖం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. నేను ముందుకు పట్టుకున్న పుస్తకం చూడగానే అతని ముఖంలో విచిత్రమైన భావాలు కదిలినాయి. అది రెపపాటు మాత్రమే. ఆ తర్వాత ఆ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది. చాలా నిదానంగా, మృదువుగా, గంభీరంగా ఉన్న స్వరంతో పలికాడు. చూడు మీనా, నువ్వు ఇక్కడ 4 రోజుల పాటు సరదాగా గడపటానికి వచ్చావని నాకు తెలుసు. దానికి మాకెవరికి అభ్యంతరమూ లేదు. పైనుంచి మేమంతా ఎంతో ఆనందించాం కూడా. నువ్వు సరదాకి కాలక్షేపానికి వచ్చి వెళ్ళిన ఈ సమయం మాలో ఒకరి మనసు మీద విపరీతమైన ముద్ర వేయకూడదు. ఆ పుస్తకం ఇంత క్రితం గదిలో చూడగానే నాకు ఎలాగో అనిపించింది. అది చదవకూడదని కాదు, అవి అసభ్యంగా జుగుప్సాకరంగా ఉన్నాయని నేను అనటం లేదు. మరి ఎందుకు చించావు? రాజు గుర్తుకొచ్చింది. వయసులో ఉన్న పిల్ల. దాని ఊహలకి, ఆలోచనని ఆ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చిరాకు వేసింది. నీ సంగతి వేరు. చిన్నప్పటి నుంచి అంతో ఇంతో అలాంటి పుస్తకాలు చూడటానికి అలవాటు పడిన నీకు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు. నా చెల్లెలు వేరు. పిల్లలకి వయసు వచ్చిన ఇబ్బందుల్లో పడి పెళ్లి చేయలేని పెద్దవాళ్ళు ఆ వయసు వాళ్ళలో ఇలాంటి వికారం రేకెత్తించకుండా జాగరూకత వహించే బాధ్యత కూడా తీసుకోవాలి. నేను చేసినది పొరపాటే. ఆ పుస్తకం ఖరీదు నాకు తెలుసు, ఇచ్చేస్తాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే మరొకటి కొనుక్కో.
దీని గురించి ఇంకెలాంటి గొడవ చేయవద్దు దయించి. నేను అలాగే నిలబడ్డాను. అంతో ఇంతో విచక్షణాజ్ఞానం గల నా బుద్ధికి అతను చెప్పింది సబబుగానే తోచింది. కానీ అతను చెప్పింది మాట్లాడకుండా ఒప్పుకోవాలంటే అవమానంగా కూడా తోచింది. అందుకే వెక్కిరింతగా అన్నాను, రాజుకు ఏమైనా అనిపిస్తుందనా, లేక బొమ్మను చూడగానే ఆ వికారం లాంటిదేదో నీకే కలిగిందా? వెళ్ళబోతున్న కృష్ణ చటుక్కున్న ఆగి నా వైపు చూశాడు. అతని ముఖం కఠినంగా మారింది, ఎర్రబడింది కూడా. క్షణంసేపు సూటిగా రెప్పవాల్చకుండా నా కళ్ళలోకి చూసి, నీ ఇష్టం, ఎలాగైనా అనుకో అన్నాడు. ఆ అనటంలో నిర్లక్ష్యం, లెక్కలేనితనం నా అహంకారాన్ని, అతిశయాన్ని కాటువేశాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. కృష్ణ నా సమాధానం కోసం ఆశించకుండా లాంతర్ అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. చీకట్లో అదృశ్యమైపోతున్న అతని వైపు పరీక్షగా చూస్తూ నేను అక్కడే నిలబడిపోయాను. పరధ్యానంగా నిలబడిన నా దగ్గరికి రాజేశ్వరి గబగబా వచ్చింది. నా చెయ్యి పట్టుకుంటూ, వదినా, అన్నయ్య ఏమన్నాడు అంది. ఏమీ అనలేదు అన్నాను. రాజేశ్వరి లాంతర్ తీసుకుంది. ఇద్దరం బయటకు వచ్చేస్తుండగా రాజేశ్వరి అడిగింది, అడిగావా నువ్వు? పుస్తకం చూడగానే అతనికి ఏదో వికారం లాంటిది కలిగిందట. వికారమా అంది రాజేశ్వరి. అవును, వికారమే. రాజేశ్వరి నా వైపు చూసింది. రాజేశ్వరి ముఖం చూడగానే నేను ఫక్కున నవ్వాను. రాజేశ్వరి కూడా బలవంతంగా నవ్వింది. ఇద్దరం లోపలికి వచ్చాం. పగటి గుమ్మం దగ్గర మాకు ఎదురైన కృష్ణను చూడగానే నేను నవ్వు ఆపేసి ముఖం సీరియస్గా పెట్టుకున్నాను. మేము భోజనానికి కూర్చోబోతుండగా కృష్ణ, అమ్మ, రాజుకి దిష్టి తీయమని చెప్పాను, తీసావా అని అడగటం వినిపించింది. లేదురా, మర్చిపోయాను అంటూ అత్తయ్య మా ఇద్దరిని పిలిచి ముందు నాకు తీసి తర్వాత రాజేశ్వరికి తీసింది. లాంతర్ వెలుగులో ఆవిడ ముఖం దుఃఖాన్ని నడుచుకుంటున్నట్టుగా, బాధని దిగమింగుతున్నట్టుగా కనిపించటం గమనించిన నేను చెక్కుతురాల్ని అయ్యాను. పిల్లలందరూ భోజనం చేశాం. కృష్ణ మాతో ఎప్పుడూ రాడు. అతను అత్తయ్య కలిసి తినటం అలవాటు. భోజనాలు కాగానే ముందు గదిలో పక్కలు పరుచుకున్నాం. పగలంతా ఆడి అలసిపోయిన పిల్లలు అంతలోనే నిద్రపోయారు. రాజేశ్వరి ఇంకా పడుకోవటానికి రాలేదు. నిద్రపట్టని నేను అలాగే చూస్తూ పడుకున్నాను. వంటగదిలోంచి అత్తయ్య స్వరం దిగులుగా, మెల్లగా, బాధగా ఏదో అనటం వినిపించింది. కృష్ణ కంఠం దానికి జవాబుగా స్థిరంగా, నిశ్చయంగా పలికింది. ఆ అమ్మాయి ఉన్న 4 రోజులు నువ్వు ఇలాంటి విషయాలేమీ ఎత్తవద్దమ్మా. అయినా దిగులు పడినంత మాత్రాన ఒరిగేది ఏముంది? నేనున్నాగా. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు మర్చిపో. నువ్వు నిశ్చింతగా ఉండు. నేను చెవులు రిక్కించి విన్నాను. ఆ తర్వాత వాళ్ళు ఆ సంభాషణ అట్టే పొడిగించలేదు. నేను చాలాసేపు ఆలోచించాను. ఏమైంది? అత్తయ్య ఎందుకు దిగులు పడుతుంది? ఏమిటా విషయం? ఏదై ఉంటుంది. రాజుని అడిగితే చెబుతుంది, నిజమే. కానీ తెలుసుకుని నేనేం చేయగలను? 4 రోజులు సరదాగా గడిపెట్టడానికి వచ్చానన్న విషయం నేను మర్చిపోకూడదు. ఆలోచనలు బలవంతంగా వదిలించుకుని నిద్రకు ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను. మెల్లగా నాకు నిద్ర పట్టేసింది. రాజేశ్వరి ఎప్పుడు వచ్చి నా పక్కన పడుకుందో నాకు తెలియదు. గాఢ నిద్రలో ఉన్న నాకు ఎవరో తట్టి లేపినట్టే మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూశాను. క్షణంసేపు నేను అపరిచితంగా ఉన్న ఈ పరిసరాల్లో ఎందుకు ఉన్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత మెల్లగా తెలిసింది, నేను ఉన్నది నిమ్మలు అని. ఇది అత్తయ్య ఇల్లని. తల్లడిల్లిన గుండె చల్లబడింది. నిదానంగా మళ్ళీ చుట్టూ చూశాను. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఒక్కోసారి ఇలా నిద్రలో చటుక్కున లేచి కూర్చోవటం నాకు అలవాటే. నా చేతికి వాచి లేకపోవటం వల్ల టైం ఎంతెందో తెలియలేదు. ఇదే మా ఇంట్లో అయితే తల తిప్పి కుడివైపు చూస్తే నా మంచం పక్కనే ఉన్న రోజ్వుడ్ టేబుల్ మీద 2 పిట్టలు చెరోవైపు నిలబడి ముక్కులతో పట్టుకున్నట్టున్న అందమైన గడియారం రేడియం డయల్తో నేను కళ్ళు తెరవగానే టైం చెప్పడానికి సిద్ధంగా నిలబడినట్టు టిక్ టిక్ మంటూ ఉండేది. అది కాకుండా నైట్ గౌన్తో నిద్రపోవటానికి అలవాటు పడిన నాకు ఈ నూలు చీర ఎంత మెత్తగా ఉన్నా ఏమిటో గుడ్డల మధ్య చుట్టేసినట్టు ఇబ్బందిగానే ఉంది. ఓ పక్కకి తిరిగి చెంపకు చేయానించుకుని పడుకుని నా ఆలోచన సుడిగుండంలోకి మెల్లగా జారుతున్న నాకు హఠాత్తుగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుంచి అంబా అని ఆవు అరవటం వినిపించింది. ఆ అరుపు మామూలు అరుపులా లేదు, ఆక్రందనలా ఉంది. ఆపదలో నిలబడి ఆప్తుల కోసం ఎలుగెత్తి అరుస్తూ పిలిచిన పిలుపులా ఉంది. రాత్రి వేళ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చిన అరుపుకి నా గుండెలు ఎలాగో అయినాయి. మరోసారి వెంట 2 సార్లు వినిపించింది. అవతలి గదిలో గాఢ నిద్రలో ఉన్న కృష్ణ మంచం మీద అటు ఇటు కదిలిన చప్పుడు వినిపించింది. మరోసారి ఆవు అరుపు వినిపించింది. కృష్ణ చప్పున లేచి ఇవతలికి వచ్చాడు. మేం పడుకున్న గదిలో మూలగా పెట్టి ఉన్న లాంతర్ తీసి దాన్ని వత్తి ఎక్కించి పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళిపోయాడు. నేను కళ్ళు తెరిచి అతన్ని గమనిస్తున్నానన్న సంగతి అతనికి తెలియదు. దొడ్లోకి వెళ్ళిన 10 నిమిషాలకి కృష్ణ అమ్మ, రాజు అని బిగ్గరగా పిలవటం వినిపించింది. నేను చటుక్కుని లేచి కూర్చున్నాను. అత్తయ్య కదులుతూ లేచి కూర్చుని ఉన్న నన్ను రాజేశ్వరి అనుకుని, రాజు, అన్నయ్య పిలిచినట్టుందేమిటమ్మా, పిలిచాడా నన్ను అంది.
అవునత్తయ్య, ఆవు అరుస్తోంది. కృష్ణ లేచాడు. పిలుస్తున్నాడు మిమ్మల్ని అన్నాను. అవునా, అయ్యో, ఆవు ఈనిందేమో అంటూ అత్తయ్య కూడా లేచి దొడ్లోకి వెళ్ళింది. నాకు ఇక పడుకోబుద్ధి కాలేదు. రాజేశ్వరిని తట్టి లేపాను. మా మాటలకి వధువు కూడా లేచాడు. ముగ్గురం కలిసి దొడ్లోకి వెళ్ళాం. బయట తెల్లవారుతుంది. పిట్టలు కిచకిచలాడుతున్నాయి. తూర్పునంతా కుంకుమ అద్దినట్టు ఎర్రటి ఎరుపు అలుముకొని ఉంది. వెలుగు నీడల్లో ఏ ఒక్కటి కానీ ఆ మిశ్రమ వాతావరణం నా కళ్ళకి ఆహ్లాదంగా, అద్భుతంగా, సర్వం మరచి తదేకంగా అటువైపే చూడాలన్నంత విచిత్రంగా ఉంది. అక్కయ్య, ఆవు ఊనింది. మాతో నడుస్తున్న వాడల మధు అరుస్తూ ముందుకు పరిగెత్తాడు. ఏదోడో అడగరా అన్నయ్యని. రాజేశ్వరి కూడా పరిగెత్తింది. నెమ్మదిగా మెల్లగా ప్రాక్టీస్ నుంచి కళ్ళు తిప్పుకొని ఎందాల్లా నడుస్తూ వచ్చిన నేను పాకకి కొద్ది దూరంలో ఆగిపోయి పాక లోపలికి చూశాను. కృష్ణ అప్పుడే పుట్టిన దూడని పొదవి పట్టుకుని గోడు గిల్లి వేస్తున్నాడు. పుట్టిన సంతానాన్ని ఆత్రంగా చూసుకుంటున్న దానిలా ఆవు దూడని నాకుతోంది. మధు వెళ్ళి కృష్ణ వీపు మీద పడి 2 చేతులు అతని మెడ చుట్టూ పెనవేసి ఉత్సాహం ఆపుకోలేని వాడిలా ముందుకి వెనక్కి వేగంగా ఊగుతూ, అన్నయ్య, మన కొత్త దూడకి మళ్ళీ అని పేరు పెడదామా అంటున్నాడు. మధు ఊపికి ఆగలేని కృష్ణ తను కూడా ముందుకు వెనక్కి ఊగుతూ, ఆగరా బాబు, ఇన్నేళ్లకి మన ఇంటికి కోడదూడ పుట్టింది అన్నాడు. నిజంగా నా అన్నయ్య అంది రాజేశ్వరి పట్టలేని సంతోషంతో. అవునే రాజు అంది అత్తయ్య. అందరి ముఖాలు వరుసగా పరిశీలించిన నాకు కోడదూడ అనే ఆనందం వాళ్ళలో చూసేసరికి ఒళ్ళు మండింది. ఈ సృష్టికి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. ఆడ మగ భేదం దానికేం లేదు. ఈ ఆధిక్యతలు, అల్పత్వం కేవలం మనుషులు కల్పించుకున్నవే. మన కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందనగానే అయ్యో అని ఉసురుకొనటం, మగపిల్లాడు అనగానే అలాగా, ఇలాగే అని సంతోషంతో ఎగిరి గంతులేయడం చాలాసార్లు చూశాను. స్త్రీ పురుషుల్లో ఎవరి ప్రత్యేకత వాళ్ళది. ఒకరికి మరొకరికి సామ్యం లేదు. ఒక విధంగా ఆలోచిస్తే స్త్రీకే బాధ్యత, బరువు ఎక్కువేమోనని నాకు అనిపిస్తుంది. ఇంతలో కృష్ణ నవ్వుతూ, అమ్మా, ఇదంతా నీ మేనకోడలు కాలుపెట్టిన వేళా విశేషం. ఎన్నడూ రాని వారు వస్తే ఎప్పుడూ జరగనిది జరిగింది అన్నాడు. అత్తయ్య, రాజేశ్వరి, మధు నా వైపు చూసి ఒక్కసారి నవ్వేశారు. అత్తయ్య అవునన్నట్టు తలూపింది. రాజేశ్వరి నా వైపు ఆపేక్షగా చూసింది. నేను గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను, అత్తయ్య, నా రాక వల్ల మీ ఇంటిలో కోడెదూడ పుట్టే భాగ్యం లభించిందని నీ కొడుకు అంటే నేనేం సంబరపడి పూరిసిపోను. ఈ సృష్టి కోసం స్త్రీ ఎంత యాతన పడుతుందో, ఆ బాధ్యత ఎంత భయంకరమైందో గుర్తించని మనుషులంటే నాకు మహామంట. చెప్పలేనంత చిరాకు. నిజంగా ఆలోచిస్తే మగజాతిలో గొప్పతనం ఏమిటో నాకు అర్థం కానే కాదు. అత్తయ్య నేనేం మాట్లాడుతున్నానో అర్థం కానట్టు అయోమయంగా చూసింది. రాజేశ్వరి నవ్వుతూ అన్నగారి వైపు నువ్వేమంటావు అన్నట్టు చూసింది. కృష్ణముఖం గంభీరంగా మారింది. స్వరం కూడా గంభీరంగానే పలికింది. స్త్రీ సృష్టిని కల్పిస్తుంది నిజమే, కానీ ఆ సృష్టికి పురుషుడు చరిత్రని కల్పిస్తాడు. కాబట్టి ఆధిక్యత ఎంత లేదన్నా మగజాతిదే. యథాలాపంగా ఆవు వైపు తిరిగిన నాకు హఠాత్తుగా కృష్ణ మాటలు వినిపించడం మానేసినాయి. ఉలికి పడ్డట్టుగా చూశాను. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలైంది. నేను పొరపాటుగా కూడా ఆడవాళ్లు ప్రసవించడం కానీ జంతువులు ఈనటం కానీ చూడలేదు. అలాంటిది ఈనాడు హఠాత్తుగా ఈ ప్రాతకాల వేళ బయట ప్రకృతి ఎంత అందంగా రంగులు సంతరించుకుంటూ చెప్పలేనంత అద్భుతంగా వర్ణించలేనంత ఆహ్లాదంగా ఉందని అనుకుంటున్న ఈ సమయంలో అప్పుడే ఈయన ఆవుని చూడగానే నాకు భయం వేసింది. కడుపులో వికారం పెట్టింది. మనసంతా జిగుప్సతో చుట్టుకుపోయినట్టయింది. ఈ సృష్టి అనేది ఇంత భయంకరమా? ఇంత అసహ్యమైన పరిస్థితుల్లో ప్రాణి ఉద్భవిస్తుందా? ఎంత వికృతం, ఎంత అసహ్యం, ఎలాంటి బాధ! నాకు అక్కడి నుంచి మైళ్ళ దూరానికి పారిపోవాలని అనిపించింది. నేను జన్మలకి ఎంత ప్రయత్నించినా మరచిపోలేనంత గాఢంగా ఈ దృశ్యం నా హృదయ ఫలకం మీద హత్తుకుపోయింది. అత్తయ్య, రాజు ఎలాంటి వికారం లేకుండా అదంతా ఎంతో సహజమైనట్టు నిలబడి ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా అప్పుడే పుట్టిన ప్రాణి మీద కేంద్రీకరించి ఉంది. కృష్ణ అయితే మరీను వెనక నుంచి మీద పడి మధు ఊగుతుండగా ఒళ్ళో పదివి పట్టుకుని ఉన్న దూడని ఎలాంటి అసహ్యం లేకుండా ఎంతో ఆపేక్షగా శుభ్రంగా తుడుస్తున్న అతను నాకు విచిత్రంగా కనిపించాడు. ఆ తుడవటంలో ఆప్యాయత, ఆ పట్టుకోవడంలో ఒక విధమైన మమత, అతని చూపుల్లో కరుణ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓహ్, ఎంత మంచి భావం, ఎంత మంచి యాంగిల్! నేను గిరుకుని తిరిగి గబగబా లోపలికి పరిగెత్తి నా పెట్టి తెరిచి కెమెరా తీసుకుని దొడ్లోకి వచ్చాను. మెడల మీద మధు, ఒళ్ళో వెన్నా ముద్ద లాంటి ఆవుదూడతో ఉన్న కృష్ణని మంచి యాంగిల్లో ఫోటో తీశాను. ఏమిటిది? కెమెరాతో ఉన్న నన్ను చూడగానే
దూడని జాగ్రత్తగా కింద దింపి గడ్డితో చేతులు తుడుచుకుంటూ పాక బయటికి వస్తూ అన్నాడు. ఫోటో అన్న. ఈసారి అతన్ని ఒక్కడిని యాంగిల్ చూస్తూ కృష్ణ క్రిందికి వంగి చిన్న రాయి ఒకటి తీసి చేయి చాచి విసరబోతున్న వాడిలా పట్టుకుని మర్యాదగా చెబుతున్నా, ఫోటోలు గీటోలు ఏం పనికిరావు, నువ్వు ఇక్కడ నుంచి ఏ జ్ఞాపకం తీసుకెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. నువ్వెవరు నన్ను ఆజ్ఞాపించడానికి, నోరు మూసుకో మన్నంత గట్టిగా అన్నాను. కృష్ణ రాయి విసరబోయాడు. విసరాడనే అనుకున్నా. అతని ముఖం అంత సీరియస్గా ఉంది. నేను దెబ్బ తగులుతుందేమోనని భయంతో కాస్త పక్కకి తగ్గాను. కృష్ణ విసరలేదు. ఈ రాయి కింద విడిచి పక్కపక్క నవ్వాడు. కెమెరాలో యాంగిల్ తీసుకుంటున్న నాకు ఆ నవ్వు చక్కెర గింజలు పెట్టినట్టయింది. టక్కున మీటర్ నొక్కి ఎర్రని చిగుళ్ళు కొద్దిగా కనిపిస్తుండగా దంతాలన్నీ కనిపించేట్టు విరగబడి నవ్వుతున్న కృష్ణ ముఖాన్ని శాశ్వతంగా నా కెమెరాలో బంధించుకున్నాను. అతను అంతలా నవ్వటం నేను ఎప్పుడూ చూడలేదు. కృష్ణ అంతలోనే నవ్వటం మానేసి సీరియస్గా వెనక్కి తిరిగి, అమ్మ, మీ అన్నయ్య కూతురు 4 రోజులు ఇక్కడ ఉండదలుచుకుంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయవద్దని గట్టిగా చెప్పు. ఇంకోసారి ఎప్పుడైనా ఈ ప్రదేశం కానీ ఇక్కడ మనుషుల్ని కానీ ఫోటో తీయాలని చూస్తే తక్షణం బండెక్కిస్తానని చెప్పు. తర్వాత నువ్వు తిట్టినా సరే అంటూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తుంది. నేను పెదవులు ముడిచి మూతి తిప్పాను. అదేమిటో కానీ వెనక నుంచి అతని విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా తలివి తీరక ఇంకా చూడాలని అనిపించటం ఒక విశేషమే. మర్నాడు ఆవుపాలు జున్ను వండుకుని అందరూ ఆనందంగా అమృతం తింటున్నట్టు తిన్నారు. అత్తయ్య నాకు కూడా పెట్టింది. నేను తినలేదు. దానివైపు చూడగానే నాకు అప్పుడే ఈ నావు గుర్తుకు వచ్చింది. కడుపంతా చేయి పెట్టి దేవినట్టు వికారం పెట్టింది. వద్దని తిరస్కరించాను. సాయంత్రం అవుతుండగా మంగమ్మ గారు వచ్చింది. ఆవిడ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే కూర్చొని నాతో కబుర్లకు దిగింది. రాజేశ్వరి, నేను చాప మీద కూర్చుని సన్నజాజులు, కనకాంబరాలు, మర్వం కలిపి అందంగా మాలగుచ్చుతున్నాం. ఈరోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం వేణుగోపాల స్వామి ఆలయానికి తోటలో ఉన్న పూలన్నీ కోసి పెద్ద దండగుచ్చి కానుకగా పంపటం అత్తయ్య వాళ్ళకి అలవాటుట. మంగమ్మ గారు నేను కట్టుకున్న చీర, నా చేతులకున్న గాజులు, నా మెళ్ళో గొలుసు వీటినన్నింటినీ పరీక్షగా చూస్తూ మా ఇంటి వివరాలు అడగటం ప్రారంభించింది. మీ నాన్న పెద్ద ఇల్లు కట్టాడట్టుగా, ఎంత ఖరీదైంది అమ్మడు? మా నాన్న కట్టలేదు, మా తాతగారు కట్టించి మా అమ్మకి ఇచ్చారు అన్నాను. మీ తాతగారు నీకు గుర్తున్నారా? లేదన్నట్టు తల ఊపాను. ఆవిడ ఆసక్తిగా నా వైపుకు వంగి మరీ అడిగింది. పట్నంలో గొప్పవాడేళ్లలో స్నానానికి అవేవో పెద్ద పెద్ద తొట్లు ఉంటాయటగా, మీ ఇంట్లో ఉందా? ఉన్నట్టు తల ఊపాను. అప్రయత్నంగా రాజేశ్వరి నేను నవ్వు ముఖాలతో ఒకరి వైపు మరొకరు చూసుకున్నాం. మా ఇద్దరి మనసులో నేను ఇక్కడికి వచ్చిన రోజున జరిగిన సంఘటన మెదిలింది. మీ హైదరాబాదులో మాడబడుచుకి పిన్నత్తగారి మేనల్లుడు అక్కడే ఉన్నాడు. మాకు బాగా తెలుసులే. ఎప్పుడూ రమ్మని రాస్తూ ఉంటాడు. అదేదో చీకటి పల్లిలో ఉంటాడుట. ఆ పేటలో 50 రూపాయలు పెట్టిన ఒక గది దొరకదుట. వెళ్ళాలి ఒకసారి. ఎప్పుడో వస్తాను. వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి కూడా వస్తాను. మీ నాన్నకు చెప్పు. అలాగే అన్నట్టు తలూపా. కానీ గుండెలో భయంతో పీచి పీచి మన్నాయి. ఈవిడ అన్నంత పని చేసి ఓ శుభముహూర్తాన మా ఇంట్లో అడుగు పెడితే నీకు వంట వచ్చుటే పిల్ల అని మళ్ళీ అడిగింది ఆవిడ. రాదు అన్నట్టు కళ్ళతోనే సూచించా. నా సమాధానం విని ఆవిడ బుగ్గ మీద వేలేసుకుంది. రాదు, ఇంత వయసు వచ్చి వంట రాకపోతే ఇంకేం వస్తుంది అమ్మా నీకు? రేపు పెళ్ళైతే మొగుడికి ఏం వండి పెడతావు? వంట కాదని వాడు నిన్ను తగిలేస్తే? అత్తయ్య కల్పించుకుంది. ఏమిటండి మంగమ్మ గారు మీ చేదస్తపు మాటలు? మీరు వంట చేయడానికి ఆ అమ్మాయికి ఏం కర్మండి? ఎట్టెట్టా అన్నట్టు చూసిందమ్మా మంగమ్మ గారు. కర్మ, వంట చేయటం ఆడదాని కర్మ అయితే మనమంతా కర్మకాలిన వాళ్ళమా? కర్మకాలిన వాళ్ళమన్న మాటేగా. ఏమిటి కమలమ్మ నువ్వు మరీ సోద్యంగా చెబుతావు? మన రాజుకి వంట రాదు, పట్నవాసపు పిల్ల అంటే ఇంకా రకరకాలుగా ఎన్నెన్నో కొత్త కొత్త పొగడలతో చేస్తుందనుకుని అడిగాను. బాగుందండి. ఇంట్లో వంట మనిషి ఉంది, వాళ్ళ అమ్మ ఉంది. ఇక అమ్మాయికి వంటింట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముందో చెప్పండి? అత్తయ్య నన్ను సమర్థిస్తూ అంది. పోనీ వీళ్ళమ్మకైనా వచ్చినా అని ఆవిడ నన్ను సందేహంగా చూస్తూ అంది. అబ్బా హుష్, కాస్త నెమ్మదిగా మాట్లాడండి, అన్నయ్య పడుకున్నాడు అంది రాజేశ్వరి. కృష్ణ అంత క్రితమే చాలా ఆలస్యంగా వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అన్నం తినగానే ఒక 10 నిమిషాలు అలా పక్క మీద వాళ్ళు ఏ పుస్తకమో పేపరో తిరగవేస్తూ విశ్రాంతి తీసుకోవటం అతని అలవాటు. అతని ఇంట్లో లేనప్పుడు ఆ గదిలోకి స్వతంత్రంగా వెళ్ళే నేను అతను అక్కడ ఉంటే ఆ ఛాయలకు కూడా పోను. అతను కూడా అంతే. నేను ఆ గదిలో ఉన్నట్టు తెలిస్తే అసలు ఆ వైపుకే రాడు. కృష్ణ ఇంట్లోనే ఉన్నాడా ఏమిటి అంది ఆవిడ గొంతు మాత్రం తగ్గించకుండానే. మళ్ళీ నా వైపు తిరిగి, సరే నీకు పని పాటలు వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు, కానీ ఇంతకు మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావు చెప్పు అంది.
నాకు అర్థం కాలేదు. పప్పన్నం అంటే రాజేశ్వరి వైపు ఏమిటన్నట్టు చూశాను. రాజేశ్వరి తల ఉంచుకొని పూలు గుచ్చుతూ నవ్వాపుకుంటూ ఆవిడనే అడుగు అంది. ఈసారి మంగమ్మ గారు చెప్పలేనంతగా ఆశ్చర్యపోతూ 2 దవడలు నొక్కుకొని, అయ్యో రామ, నేను అడిగింది తెలియనే లేదా నీకు? మీ ఇంట్లో అసలు తెలుగు మాట్లాడుకుంటారా అంది. మాట్లాడుకుంటాం నిస్సహాయంగా అన్నాను. ఆ క్షణంలో నాకు రాజేశ్వరి మీద చిరుకోపం వచ్చింది. చేయి జాచి ఆవిడకి కనిపించకుండా రాజేశ్వరి తొడ మీద గిల్లి మంగమ్మ గారితో మర్యాద ఉట్టిపడుతున్న కంఠంతో అతి వినయంగా, పప్పన్నానికి ఏం భాగ్యం, మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే అప్పుడే. ఒకసారి కాదు 100 సార్లు మీకు విసిగొచ్చేటన్ని సార్లు పెడతాను, మీరు రావాలే కానీ అన్నాను. పప్పన్నం అంటే విందు భోజనం అయి ఉంటుందని ఊహిస్తూ. రాజేశ్వరి పక్కుమని నవ్వింది. అత్తయ్య పెదవుల మీద చిరునవ్వు కదిలింది. ఆశ్చర్యంగా చూసిన మంగమ్మ గారు కూడా గొల్లుమని పైకప్పు ఎగిరిపోయేలా నవ్వింది. వాళ్ళు ముగ్గురు అలా ఒక్కసారిగా ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలేదు. అయినా నేను నవ్వాను. కమలమ్మ, మీ అన్నయ్యకి ఉత్తరం రాయలేకపోయావా అంది మంగమ్మ గారు నవ్వు సద్దుమణిగి కొద్దిసేపటికి. ఏమని? మీ కృష్ణుడికి ఇండేగా ఈ అమ్మాయి, చిలకాగోరింకల్లా ఉంటారు, అయిన సంబంధం. నేను తెల్లబోయి చూశాను. రాజేశ్వరి కోపంగా తలెత్తింది. అత్తయ్య ముఖం పాలిపోయినట్టుగా అయింది. కాస్త కోపంగా, చాలే ఊరుకోండి మీరు మరీను, ఏది మాట్లాడొచ్చో ఏది మాట్లాడకుండా బొత్తిగా తెలియదు మందలింపుగా అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళిపోయింది. నేను కాని మాట ఏమన్నానే కమలమ్మ, మీ అన్నయ్య తన కూతురికి ఇంతకంటే మంచి సంబంధం తెస్తాడా? అయినా మన కృష్ణుడికి అసలు ఏం తక్కువని పెన్ని వెనక నుంచి ఉన్నట్టుండి కఠినంగా వారిస్తున్నట్టుగా వినిపించింది. ఉలిక్కిపడిన నేను తిరిగి చూశాను. గది గుమ్మంలో నిటాగా నిలబడి ఉన్నాడు కృష్ణ. పడుకుని చదువుకుంటున్న వాడల్లా హఠాత్తుగా ఆ పేపర్ అలాగే పట్టుకుని లేచి వచ్చినట్టుగా ఉన్నాడు. ఎందుకు అతని ముఖం జీవరించి ఉంది. కళ్ళల్లో ఎగజీరలు తొంగి చూస్తున్నాయి. కఠినమైన స్వరంతో అన్నాడు, చూడు పిన్ని, నీకు కావాల్సింది కాఫీ అయితే అమ్మ ఇచ్చే వరకు మెదలకుండా కూర్చుని తాగి వెళ్ళు. లేదు తోచడం లేదంటావా? ఇంకెవరి ఇంటికైనా వెళ్ళి నీ భారతం విప్పు, అంతేగాని ఈ ఇంట్లో కూర్చొని అధిక ప్రసంగం చేస్తే మాత్రం నేను ఊరుకోను, నాకు నచ్చదు. అతని నిర్మోహమాటానికి, ఆ ఖచ్చితమైన తిరస్కారానికి తెల్లబోయిన నేను కంగారుగా మంగమ్మ గారి వైపు తిరిగి చూశాను. ఆవిడ కనుబొమ్మను ముడిచి ముఖం మార్చుకుంది. చాప మీద పోసిన పూలు చేతిలోకి తీసుకుని గుచ్చుతున్నట్టుగా దారం లాక్కుని, నేను ఇప్పుడంత కాని మాట ఏమన్నానుగా, ఏదో మీరు అయిన వాళ్ళు కాబట్టి, వరుస కలిపిన వాళ్ళు కాబట్టి అన్నాను కానీ అంటూ నసిగింది. కృష్ణ వెనుకకు తిరిగి వెళ్ళిపోయాడు. మంగమ్మ గారికి ఎంత కోపం వస్తుందో అనుకున్నాను నేను. అదే ఇంకోళ్ళు అన్నట్టయితే ఆ క్షణంలోని రుసరుసలాడుతూ అక్కడి నుంచి లేచిపోయేవాళ్ళేమో. కానీ మంగమ్మ గారు లేవలేదు. అత్తయ్య కాఫీ తెచ్చే వరకు మాతో అవి ఇవి మాట్లాడుతూ కాఫీ ఇవ్వగానే గ్లాస్ అందుకొని ఆవురవురమన్నట్టుగా 4 గుక్కల్లో తాగేసి లేచి నిలబడుతూ, వచ్చిన పని అయిపోయిన దానిలా వెళ్ళబోతూ, నా మాటలు కృష్ణుడి కోపం తెప్పించాయో ఏమిటో, పెద్దదాన్ని చాదస్తంగా ఏదో అన్నాను. ఏమీ అనుకోవద్దని చెప్పు కమలం, రేపు వీలైతే కూరకి కాస్తంత వంకాయలు పంపించు అంటూ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత రాజేశ్వరి చెప్పింది, ఆవిడ ఆ ఊళ్ళో వెళ్ళని ఇల్లు లేదట. పని పాట లేని ఈవిడ అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళకి యాప్తురాలుగా నటిస్తూ ఆ ఇళ్లలో విషయాలన్నీ తెలుసుకుని 1కి 4 కల్పించి అందరికీ చెబుతుంది. ఆవిడ విషయం తెలిసి కూడా ఎవరు ఏమీ అనలేరు, ఇంటికి రానివ్వకుండా చేయలేరు. ఎందుకంటే ఆవిడ నోరు మహా చెడ్డది. అందుకే సాధ్యమైనంత వరకు అంతా ఆవిడతో సామరస్యంగా ఉండాలని ప్రయత్నిస్తుంటారట. రోజు మధ్యాహ్నం అయ్యేసరికి కాఫీ కోసం అత్తయ్య మన ఇంటికి చేరుతుంది. ఆ గుక్కడు కాఫీ దొరికే వరకు ఇరుగమ్మ పొరుగమ్మ కబుర్లు వద్దన్నా వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఎవరిని గురించో అసహ్యంగా మాట్లాడుతుంటే విన్న కృష్ణ ఆవిడ ముఖం వాచేట్లు చివాట్లు వేసి, ఇలాంటి కబుర్లు చెప్పేట్టయితే అసలు మా ఇంటి గుమ్మమే ఎక్కద్దు అన్నట్ట. దాంతో కోపం వచ్చి కొద్ది రోజులు రాలేదు. రాకపోవటం వల్ల ఆవిడకే నష్టం. ఆవిడకి అత్తయ్యలా పోనీలే పాపం పెద్దది అంటూ జాలితో ప్రతిరోజు కాఫీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ మధ్య మళ్ళీ రావటం ప్రారంభించింది. ఇదిగో ఇది జరిగింది. మళ్ళీ ఓ వారం 10 రోజులు మా ఇంటి వైపు కూడా రాదనుకుంటా అంది రాజు. మంగమ్మ గారి గురించి అన్ని విషయాలు ఆసక్తిగా విన నాకు ఊరంతా జడిసి ఆ మహాకాయానికి కృష్ణ ఏమాత్రం భయపడ్డు అని తెలియగానే అతడంటే నాకు గౌరవం కలిగింది. మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ అలాంటి ధైర్యం నాకు నచ్చుతుంది. పూలు గుచ్చటం అయిపోయింది. రాజేశ్వరి కాఫీ గ్లాసు కడగటానికని వంట ఇంట్లోకి వెళ్ళింది. నేను తయారైన దండని 2 చేతులతోనూ కాస్త దూరంగా పట్టుకొని
దేవుడి మెడలో వేస్తే ఎలా ఉంటుందో ఊహించి చూస్తున్నాను. ఉన్నట్టుండి దొడ్లోంచి వీరాయి గొంతు గావుకేకలా వినిపించింది. రాజమ్మ, అన్నయ్యని చెప్పున పిలువు, మన కొత్త ఎద్దు మళ్ళీ తాడు తెంచుకున్నది, నాకు వందటం లేదు. దొడ్డిన పడి వంగ నాకంతా తొక్కుతోంది. అన్నయ్య, అన్నయ్య! రాజేశ్వరి కంగారుగా అన్నయ్య గారిని పిలుస్తూ దొడ్లోకి పరిగెత్తింది. నేను మాల అలాగే పుచ్చుకుని పరుగులాంటి నడకతో దొడ్డి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను. బలిష్టంగా పొంకంగా పొగురుగా ఉన్న ఎద్దు దొడ్డిన పడి వీరాయికి అందకుండా పరిగెత్తుతోంది. దాని మెడలో కట్టుకొయ్య నుంచి తెంచుకున్న సగం తాడు తెంచుకున్న బంధంలా వేలాడుతుంది. వీరాయి ఆ తాడు తన కొన అందుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ దొరకలేదు. ఎద్దు అతన్ని చూడగానే బుసలు కొడుతూ మీదకి వచ్చింది. వీరాయి భయంతో వెనక్కి పరిగెత్తబోయి వెల్లికిలా పడ్డాడు. అదృష్టవశాత్తు ఆ ఎద్దు అతని మీదకి రాకుండా ఇంకో వైపుకి వెళ్ళిపోయింది. ఇంతలో వెనుక నుంచి ఎప్పుడు వచ్చాడో కృష్ణ నా వెనుకగా వచ్చి దారికి అడ్డంగా నిలబడి నన్ను ఉండు లే అంటూ జబ్బపుచ్చుకొని పక్కకు లాగి దొడ్లోకి పరిగెత్తాడు. దీనికి మళ్ళీ ఇవాళ తిక్కరేగిందరా, కట్టుకొయ్యకి నిలవటం లేదు అన్నాడు వీరాయి లేస్తూ. కృష్ణ ఎద్దు వైపుకి వెళ్ళాడు. ఆ గర్జిస్తున్నట్టుగా వారిస్తున్నట్టుగా పలికింది అతని కంఠం. దాదా పిలుస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంటూ ఎద్దుకి దగ్గరగా పెడుతున్న కృష్ణని చూసి నేను రాజేశ్వరి చేయి గట్టిగా పట్టుకున్నాను. తనకెదురుగా బాగా దగ్గరగా వస్తున్న యజమాని చూసి ఎద్దు కొమ్ము విసిరింది. కృష్ణ ఒడుపుగా ఒక చేత్తో దాని వీపు మీద ఆ కొమ్ముని గట్టిగా పట్టుకుని ఎడం చేత్తో దాని వీపు మీద అదుమాయిస్తున్నట్టుగా గట్టిగా 2-3 సార్లు తెరిచాడు. అంతవరకు బుసలు కొడుతూ పొట్లకెత్తరా దొడ్డిన పడి పరిగెడుతున్న ఎద్దు కోపం తెచ్చుకున్న తల్లిని చూచి భయపడుతూ మాగం తగ్గించిన చిన్న పిల్లలా అయింది. కృష్ణ తాడు తీసుకుని పాక వైపు లాగాడు. 2-3 అడుగులు మామూలుగానే వేసినది అంతలోనే తల ముందుకు చాచి ఒక్కసారిగా కొమ్ములు ఎత్తి కృష్ణని కొమ్మటానికి సిద్ధమైంది. కానీ కృష్ణ చటుక్కునే మెరుపులా వెనక్కి దూరంగా వెళ్ళిపోయాడు. అతని ముఖం కోపంతో అసహనంతో కఠినంగా మారింది. పళ్ళు బిగపడినట్లు దవడెముకలు పైకి లేచి కనిపించాయి. పాక లోపలికి వెళ్ళి చూరులో పెట్టిన చర్నాకోలు తెచ్చి జుడిపించి చెల్లుని బలమంతా ఉపయోగించి కొట్టసాగాడు. ఆ దెబ్బలు నాకే తగిలినట్టుగా భయపడ్డ నేను చూడలేనట్టుగా కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అబ్బా, నోరులేని జంతువుని అంత నిర్దాక్షిణ్యంగా బాధటమా? ఇలా తెంచుకోవటం ఇది 2వసారి అంది నా వెనక వచ్చి నిలబడిన అత్తయ్య. నేను మెల్లగా కళ్ళు తెరిచాను. చర్నాకోలు చేత్తో పట్టుకుని కృష్ణ ఎద్దు తాడు పుచ్చుకుని లాక్కెళ్ళి కట్టుకొయ్యకి కట్టేశాడు. అంతవరకు ఆంబోతులా అందరినీ భయపెడుతూ గంతులు పెట్టిన ఎద్దు పిల్లిలా కృష్ణను చూసి భయపడిన దానిలా వెనక్కి బెదురుతూ వెళ్ళటం చూడగానే నాకు చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. వీరాయి, ఈ తాడు దానికి పనికిరాదు, ఇనుప గొలుసు తేవాలి అంటూ కృష్ణ బయటకు వచ్చాడు. అతని నుదుట చెమటలు పట్టాయి. మనిషి కొద్దిగా ఆయాసపడటం కూడా కనిపించింది నాకు. నేను సంభ్రమాశ్చర్యాలతో అలాగే నిలబడి అతని వైపు నిస్సంకోచంగా చూస్తున్నాను. ఎంత మామూలుగా కనిపిస్తాడు ఈ మనిషి. ఎంతసేపు తన పనేదో తప్ప ఇంకో గొడవేది పట్టించుకోనట్టుండే కృష్ణ ఈరోజు నాకు వింతగా కొత్తగా కనిపించాడు. అంటీ ముట్టనట్టుండే అతని స్వభావం, దేని మీద ఆసక్తిగా లేనట్టు నిర్లిప్తంగా ఉండే అతని మనస్తత్వం గమనించిన నేను చాలాసార్లు అతన్ని జడడుగాను మందమతిగాను భావించుకున్నాను. కానీ ఈరోజు సన్నగా పొడుగ్గా రివటలా ఉండే అతనిలో అజ్ఞాతంగా ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉందని కళ్ళాగా చూసిన ఈ క్షణంలో నిజంగా చకితురాలనే అయ్యాను. నోరు చెడ్డదని ఊరంతా భయపడే మంగమ్మ అంటే అతనికి లక్ష్యం లేదు. పొగరమోతు గొడ్డంటే బెదురు ఏమాత్రం లేకపోగా అలాంటి దాన్ని వడుపుగా వశం చేసుకునే నేర్పు, సాహసం ఉన్నాయి. సహజంగా మధుమధురంగా ఉండే అతని స్వరం అవసరమైతే ఎదుటివారిని నిర్చేష్టలను చేసేటంత భీకరంగా గర్జించగలదు అని ఇంత క్రితం ఎద్దుని పిలవటంలోనే చూశాను. తమ్ముడిని చెల్లెళ్ళని చూసినప్పుడు ప్రేమని అనురాగాన్ని వర్షించే ఆ కళ్ళు ఒక్కోసారి ఆగ్రహావేశాలు వస్తే నిప్పులు కప్పించగలవు. తనకి అయిష్టమైన దాన్ని ఖచ్చితంగా స్పష్టంగా నిర్మోహమాటంగా తిరస్కరించగల మొండితనం కూడా ఉంది అతనిలో. క్షణం క్రితం మంగమ్మని మందలిస్తున్నప్పుడు అతని పట్ల నాకు ఏర్పడిన గౌరవం ఈ క్షణంలో రెట్టింపు అయినట్టుగా అనిపించింది. దాదాపు గంట తర్వాత అంత క్రూరంగా బాధిన ఆ ఎద్దుకి అతను స్వయంగా తన చేత్తో తవుడు ఉలవలు కలిపిన దాణ ఆప్యాయంగా తినిపించడం చూసిన నేను మరీ తెల్లబోయాను. అతని స్వభావం నాకు చిత్రంగా కనిపించింది. ఉదయం లేగదూడని పట్టుకోవటంలో అతను చూపించిన ఆప్యాయత ఇంత క్రితం తాడు తెంచుకుని దొడ్డిన పడి మొక్కలు నాశనం చేసిందని, కొత్త ఎద్దుని నిర్దాక్షిణ్యంగా అతను శిక్షించిన తీరు
మళ్ళీ ఇప్పుడు పసిపాపకి కన్నతల్లి వెన్ను నిమురుతూ అన్నం తినిపించినట్టుగా దానికి ఆహారం పెట్టి తూరికి నేను ముగ్ధురాలిని అయ్యాను. వింత చెందాను కూడా. ఈ ఇంట్లో పిల్లలందరూ ఇంత క్రమశిక్షణగా ప్రవర్తించడానికి అసలు కారణం ఏమిటో హఠాత్తుగా నాకు ఇప్పుడు అర్థమైంది. పిల్లల్లో ఎవరు అన్నగారిలో అజ్ఞాతంగా ఉన్న ఈ ఉగ్ర నరసింహమూర్తిని చూడటానికి ఇష్టపడరేమో. పిల్లలే కాదు, చివరికి మంగమ్మ కూడా అంతే. ఊరందరినీ భయపెట్టే మంగమ్మ కృష్ణుడి మనసు నొప్పించానేమోనని భయంతోనే వెళ్ళేటప్పుడు పెద్దదాన్ని ఏమీ అనుకోవద్దని అంటూ సగం క్షమాపణ కోరుకొని వెళ్ళింది. ఎంత మామూలు వ్యక్తి అతను, కానీ ఎంత అసాధారణమైన వ్యక్తిత్వం. మరుగున పడ్డ మాణిక్యం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. మర్నాడు కాకుండా ఆ 3వ రోజు. ఆ రోజు ఉదయం లేవగానే రాజేశ్వరి మామూలుగా ఇంట్లో తిరగలేదు. నాకు కాఫీ అత్తయ్య తెచ్చి ఇచ్చింది. రాజు ఏమైంది అత్తయ్య అన్నాను లేచి ఎదురు వెళ్ళి కాఫీ గ్లాస్ తీసుకుంటూ. దొడ్లో ఉంది అనేసి అత్తయ్య వెళ్ళిపోయింది. నేను కాఫీ తాగుతూనే వంట ఇంటి వైపు వచ్చాను. అక్కడ అత్తయ్య ఒక్కతే పనితో సతమతమవుతుంది. అత్తయ్యకు సాయం చేయకుండా రాజేశ్వరి పొద్దుటే పనివేళ దొడ్లో అరుగు మీద జేబురుమాల మీద ఎంబ్రాయిడరీ చేసుకుంటూ తీరిగ్గా కూర్చోవటం చేసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి అమ్మాయి గారు ఈరోజు ఇంత తీరిగ్గా ఇక్కడ కూర్చున్నారు, ఎవరి మీదైనా అలక వహించారా అంటూ కాఫీ తాగుతూనే వెళ్ళి రాజేశ్వరి పక్కగా కూర్చోబోయాను. రాజేశ్వరి దూరంగా జరిగి కంగారుగా దూరం అంది. నేను నిలబడిన చోటే అలాగే ఆగిపోయి ప్రశ్నార్థకంగా చూశాను. నేను 3 రోజులు సత్యాగ్రహంలోకి దిగాను ఇవాళ అంది నవ్వుతూ. నేను 3 రోజుల సత్యాగ్రహంలోకి దిగాను ఇవాళ అంది నవ్వుతూ. నాకు అర్థమైంది. కానీ రాజేశ్వరి అలా అంటుకోవటానికి వీలు లేకుండా దూరంగా ఎందుకు ఉండాలో మాత్రం అర్థం కాలేదు. ఇందులో తాకరానిది ఏముంది? ప్రకృతి సిద్ధంగా స్త్రీకి ఎంతో సహజమైన ఈ ఋతు కార్యక్రమం ఇలా ఎడంగా కూర్చొని ఫలానా అంటూ నలుగురికి చాటి చెప్పటం ఏం బాగుంది? చిచి, అసహ్యం కదూ. నాకైతే సిగ్గుగా కూడా వేసింది. పల్లెటూళ్ళల్లో సనాతన కుటుంబాల్లో ఈ ఆచారం ఉంటుందని వినటమే తప్ప నేను ఇంతవరకు చూడలేదు. ఈరోజు స్వయంగా చూశాను. ఎందుకో కానీ నాకు ఈ ఆచారం నచ్చలేదు. ఈ రోజుల్లో పల్లెటూళ్ళు మాత్రం సామాన్యంగా ఉన్నాయా? పట్టణవాసాలకి అవి ఎందులో తీసిపోతున్నాయి? విద్యుత్ దీపాలు వాడుతున్నారు, రేడియోలు పెట్టుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు, వ్యవసాయ పద్ధతుల్లో కొత్త కొత్త పద్ధతులు నేర్చుకుంటున్నారు. మగాళ్ళు ఆడవాళ్ళు క్లబ్లు అవి పెట్టుకుంటున్నారు. ఏ విషయంలో వీళ్ళు వెనుకబడి ఉన్నారు? నిజానికి అలాంటిది ఏదో ఎంతో ముఖ్యమైన ఇలాంటి చిన్న విషయంలో ఎందుకు మారరు? ఎన్ని విధాల కొత్త అలవాట్లకు లోనైన వీళ్ళు ఈ పాత విషయానికి స్వస్తి ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. అయినా మన దేశంలో మనుషులు కాస్త విచిత్రమైన వాళ్ళని చెప్పవచ్చు. కొత్త విధానాలకి ఓ పొట్టాన్ని ఎవరు అలవాటు పడటానికి ముందుకు రారు. 100కి 1,00,000కి ఎవరికరో కాస్త తెగువ చూపి ధైర్యం వహించి ముందుకు వస్తే వాళ్ళని వేలు పెట్టి చూపించి వెక్కిరించి నోటి నిండా తూర్పార పట్టి ఈటెల్ లాంటి మాటలతో విమర్శించి చంపి చివరికి ఓ శుభముహూర్తాన వీళ్ళు ఆ పని చేయటం ప్రారంభిస్తారు. ఈ సంస్కారం తెలివిహీనతతో కూడిన అమాయకత్వం నేను మా పట్టణవాసంలో గమనించాను. రాజేశ్వరి కడుపు నొప్పితో బాధపడటం గమనించిన నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి రాజుకి మందేమీ ఇప్పించలేదా అత్తయ్య అని అడిగాను. మందేమీ లేదుటమ్మా, పెళ్ళైతే కానీ పోదుట అంది అత్తయ్య. ఆ 3 రోజులు రాజేశ్వరి భోజనం కూడా సరిగా చేయదు. ముఖమంతా వాడిపోయి మనిషి నీరసంగా బద్ధకంగా ఎలాగో ఉంటుంది. మధ్యాహ్నమైంది. మా అందరి భోజనాలు అయినాయి. కృష్ణ కోసం చూసి అత్తయ్య కూడా తినేసింది. కృష్ణ ఇంకా రాలేదు. వీరాయి పని మీద పొరుగురు వెళ్ళాడు. రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. మధు వాళ్ళంతా స్కూల్కి వెళ్ళిపోయారు. 2 గంటలు కావస్తుంది. కృష్ణ జాడలేదు. అత్తయ్య ఇంట్లోకి బయటికి కాలు గల్ల పిల్ల తిరుగుతోంది. ఏం చెయ్యని రాజు, మన కావయ్య గారి గోపాలం కూడా లేడు, ఎక్కడికో వెళ్ళేట. ఇప్పుడు వస్తాడో రాడో చెప్పి వెళ్ళలేదు అన్నది సీతపిన్ని. అయినా వీడికి మరీ బొత్తిగా ఇంత జ్ఞానం లేకుండా పోతుంది. నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదని తెలుసు కదా. వేళ పట్టున వచ్చి 4 మెతుకులు తినిపోకూడదు. ఏ మనిషో ఆ పనిలో పడ్డాడంటే ఇంకా ఒళ్ళే తెలియదు. అత్తయ్య సగం బాధగా సగం విసుగ్గా అంది. ఆవిడ బాధ చూస్తుంటే నాకు ఎలాగో అనిపించింది. కృష్ణ ఆవిడకి సవతి కొడుకు అంటే ఎవరూ నమ్మరు. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఆవిడకి నా పిల్లలు అనే పక్షపాతం లేకపోగా గట్టిగా పరిశీలిస్తే రవ్వంత కృష్ణ మీదనే అభిమానం చూస్తేమో అనిపిస్తుంది. రాజేశ్వరి మాటల ద్వారా నేను తెలుసుకునేది ఏమిటంటే ఆవిడ పెళ్ళై వచ్చేసరికి కృష్ణ చాలా పసివాడు. కాపురానికి వచ్చిన 4-5 సంవత్సరాలకి కానీ రాజేశ్వరి పుట్టలేదు. అందుకని కనకపోయినా ఆవిడకి కృష్ణ ప్రథమ సంతానం కింద లెక్క. అందుకే అన్నారేమో కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదని. ఆ మాటకొస్తే అసలు పెంచబట్టే కన్నవాళ్ళకి కూడా అనురాగం కలుగుతుందేమో.
కృష్ణ రానే లేదు. ఆలస్యమైన కొద్దీ అత్తయ్య మనసు విలవెల్లాడిపోతుంది. చివరికి నిరాశతో ఉసిరుమంటున్నట్టుగా విరక్తిగా ఈ పూట వీడికి భోజన ప్రాప్తి లేనట్టే ఉంది. చిచి, ఏం మనిషి! అమ్మ ఎదురు చూస్తుందనే తెలివైనా లేదే. అయ్యో రామ, ఇవాళ కొబ్బరి పెరుగు పచ్చడి కూడా చేశాను అంది. ఆవిడ బాధ నాకు చూడలేనిదిగానే తోచింది ఆ క్షణంలో. రాజేశ్వరితో చింతగింజలాటం నేర్చుకుంటూ నేను అవి వదిలేసి లేచి నిలబడుతూ, అత్తయ్య క్యారియర్ సర్దు, నేను వెళ్ళి ఇచ్చి వస్తానన్నాను. నువ్వా అంది అత్తయ్య. ఏం వెళ్ళకూడదా? నేను తీసుకువెడితే తినడా మీ అబ్బాయి? అయ్యో, అదేం మాటలమ్మా. తినడని కాదు, కానీ నువ్వెందుకులే, వద్దు. వస్తే వాడే వస్తాడు, లేకపోతే పోనీలే అయిష్టంగా అంది అత్తయ్య. పర్వాలేదులే అత్తయ్య, ఇంట్లో కూర్చుని కూర్చుని నాకు బోరుగా ఉంది, ఏం తోచడం లేదు. అలా సరదాగా వెళ్ళి వస్తాను, కాస్త నడిచినట్టునూ ఉంటుంది. అత్తయ్య అయిష్టంగానే క్యారియర్ సర్దింది. దోవ గుర్తుందా నీకు అంది అనుమానంగా చూస్తూ. భలే దాని అత్తయ్య, రాజేశ్వరితో మొన్న వెళ్ళలేదు నేను. దోవ గుర్తులేకపోవడానికి ఇదేమైనా మహాపట్నమా? మహానగరంలో మెలికలు గల దోవనే ఒకసారి చూస్తే నేను మర్చిపోను. అలాంటిది డొంక వెంబడి సరాసరి సూటిగా వెళ్ళే ఈ దోవ గుర్తుండదా? వాడేమంటాడో ఏమో జంకుగా అంది అత్తయ్య. ఏమీ అనడు. బస్తు పడుకోకుండా అన్నం తీసుకునేందుకు నాకు కృతజ్ఞత చెబుతాడు. చెప్పకపోయినా పర్వాలేదు, నేను లెక్క చేయను. రాజు, పోయి నువ్వు కూడా వెళ్తావటే వదినతో. ఊరుకో అత్తయ్య, పొద్దుటి నుంచి అదలా కూర్చునే శక్తి లేక బాధపడుతుంటేను నాకేం పర్వాలేదులే, నన్నెవరూ ఎత్తుకుపోర్లే, భయపడకు అంటూ అత్తయ్య చేతిలో క్యారియర్ తీసుకున్నాను. జాగ్రత్త వదిన, నీ కాళ్ళకు చెప్పులు కూడా లేవు, ముళ్ళవి ఉంటాయి, గుచ్చుకుంటాయేమో, చూసుకుని నడిచి వెళ్ళు. రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. రాజేశ్వరి మాటలు లక్ష్య పెట్టకుండా నేను నీళ్ళలో బోధలో అవి వేసుకుని తిరిగేసరికి నా జలతార చెప్పులు అలసిపోయి వాడిపోయినట్టు పుట్టుకొని తెగి ఊరుకున్నాయి. నిన్నటి నుంచి నేను కాలికి చెప్పులు లేకుండానే నడుస్తున్నాను. అవి కుట్టి బాగు చేయడానికి అత్తయ్య గూడెంలో వరకు కబురు చేసింది, కానీ ఆ మనిషి రాలేదు. క్యారియర్ తీసుకుని బయలుదేరాను. ఆ సత్తు క్యారియర్ పట్టుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా డొంక వెంబడి నడుస్తుంటే నాకు విచిత్రంగా గమ్మత్తుగా అనిపించింది. ఎక్కడుందో మా అమ్మ, ఒక్కసారైనా నన్ను గురించి జ్ఞాపకం చేసుకుంటుందో లేదో. నేను ఇలా ఉన్నానని కల్లో కూడా ఊహించలేదని గ్యారంటీగా నాకు తెలుసు. మా అమ్మ ఊహకందని పని నేను చేస్తున్నాననే జ్ఞాపకం నాకు గర్వంగా చక్కెరగింతలు పెట్టినట్టుగా ఉంది. పైరుగాలి పీల్చుకుంటూ ఆకాశంలో తెలిపోతున్న తెల్ల మబ్బుల్ని తలెత్తి మధ్య మధ్యలో పరీక్షగా చూసుకుంటూ ఎంతో అందంగా ఉన్న పరిసరాన్ని కళ్ళ విందుగా గమనిస్తూ సాధ్యమైనంత తాత్సారం చేసుకుంటూ నడవసాగాను. అవును మరి, అత్తయ్య బాధపడుతుంటే చూడలేక తెచ్చాను, కానీ కృష్ణ ఆకలితో ఉంటే నాకేం? నేను వెళ్ళేసరికి కృష్ణ అరటి చెట్లకి బోధలు చేస్తున్నాడు. అతనితో పాటు పనిచేసే మిగతా వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు భోజనానికి వెళ్ళారేమో. పాక ముందు కూరగాయలు నింపిన గంపలు వరుసగా పెట్టి ఉన్నాయి. ఇదిగో అన్నం తెచ్చా, బిగ్గరగా అన్న నేను క్యారియర్ని గట్టు మీద గట్టిగా పెట్టా. ఉనికి పడ్డట్టుగా కృష్ణ చట్టుకొని తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. నువ్వెందుకు వచ్చావు? చిత్తం, తమరు ఆ ప్రశ్న వేస్తారని నాకు ముందే తెలుసు. మీకోసం తేలేదు. అత్తయ్య తన సుపుత్రుడు అన్నం తినలేదని బాధపడుతుంటే చూడలేక తీసుకుని వచ్చా. కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. తర్వాత చేతిలో పార కింద పెడుతూ సీరియస్గా, చాలా శ్రమపడ్డావు. మా అమ్మ కోసం ఇంత కష్టపడ్డ మనిషిగా నేను ఇంతవరకు చూడలేదు. మంచిది, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. నాకు ఒళ్ళు మండింది. ఊరికే కాదు, కిరసనాలు వేసి నిప్పు పొల్ల గీసి పడేసినట్టు బగ్గుమంది. నేను నీకు అన్నం తీసుకువచ్చాను, కానీ నీ ఆజ్ఞను శిరస వహించడానికి రాలేదు. వెళ్ళాలనుకున్నప్పుడు నేను వెళ్ళగలను, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. గట్టు మీద కూర్చున్నాను. కృష్ణ నా మాటలకి పెదవుల మీద కదలబోయిన చిరునవ్వుని అణుచుకోవటం, ముఖం తిప్పుకోవటం నేను గమనించకపోలేదు. ఏమనుకున్నాడో ఏమో. మాట్లాడకుండా కాళ్ళు చేతులు కడుక్కుని అరిటాకు తీసుకుని వచ్చి కూర్చొని క్యారియర్ని విప్పాడు. నేను అతని వైపు చూడలేదు. నా దృష్టి అంతా తోట అందంతో పరిశీలించడంలో పూర్తిగా నిమగ్నమైనట్టు కూర్చున్నాను. అతను నా వైపు చూడలేదు. అన్నం తినటమే ఆ క్షణంలో అతని జీవితాదర్శం అన్నట్టుగా ఆకులో శ్రద్ధగా వడ్డించుకోసాగాడు. అతడు అన్నం కలుపుకుంటుండగా అన్నాను, నువ్వింత మేనర్లెస్ బ్రూట్ అని నేను కల్లో కూడా అనుకోలేదు. అన్నం నోట్లో పెట్టుకోబోతున్న కృష్ణ ఆగిపోయి తలెత్తి కళ్ళు పెద్దవి చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూశాడు. కాలు మీద కాలు వేసుకుని మోకాలి చుట్టూ 2 చేతులు పెనవేసుకుని ముందుకు కొంచెం మూగుతూ కూర్చున్న నేను ఎదురుగా ఉన్న పాక మీద అందంగా విచ్చుకుని ఉన్న బీరపూలను ఉద్దేశించి అన్నట్టుగా వాటి వైపు తదేకంగా చూస్తూ అన్నాను. లేకపోతే ఏమిటి, ఇంత ఎండలో కాళ్ళు పీక్కుపోయేలా నడుస్తూ చెయ్యి తిమ్మెరెక్కేలా ఆ క్యారియర్ మూసుకుని తెచ్చాను. కనీసం నువ్వు థ్యాంక్స్ అని చెప్పలేదు నాకు.
కృష్ణ చుట్టూ చూశాడు. ఓసారి తలెత్తి మబ్బు పట్టి ఆహ్లాదంగా ఉన్న ఆకాశం వైపు చూశాడు. ఇంత ఎండ, ఇంటి నుంచి ఇక్కడికి అదో దూరమా? ఈ క్యారియర్ మోయటానికి నీ చేతులు నొప్పి పుట్టాయా? ఆశ్చర్యపడుతున్నట్టుగా అడిగాడు. అంటే నీ ఉద్దేశం? నేను అతని వైపు సూటిగా తిరిగాను. కృష్ణ మళ్ళీ క్షణంలో సగం సేపు నా వైపుకు సూటిగా చూశాడు. తర్వాత కొద్దిగా భుజాలు ఎగరేసి, ఐఎమ్ సారీ, నేను ఈ పల్లెటూరు వచ్చి స్థిరపడిపోయిన తర్వాత బస్తీ మర్యాదలు పూర్తిగా మర్చిపోయాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ, థ్యాంక్ యూ అన్నాడు. నాకు అతని కళ్ళల్లో కొంటతనం కనిపించింది. కంఠంలో వెక్కిరింపు కూడా ఉంది. గంటు పెట్టుకున్న ముఖంతో అన్నాను. నువ్వు ఆ థ్యాంక్స్ చెప్పే కన్నా అసలు చెప్పకపోవడమే బాగుంది. అదేమిటి? థ్యాంక్స్ చెప్పమంటే వెక్కిరించమని కాదు. నేను వెక్కిరించానా నిన్ను? ఈసారి నవ్వు అతని కళ్ళలోనే కాదు, పెదవుల మీద దొంగతనంగా తొంగి చూస్తుంది. అతని ముఖం చూసేసరికి నాకు కూడా నవ్వు రాబోయింది. కానీ మొహం తిప్పేసుకుంటూ, కాదా మరి, అలాగైనా చెప్పేది? ఒక మాట చెప్పటంలో దాని పలికే తీరుని బట్టి ఎలాంటి అర్థం తెప్పించవచ్చో తెలియదా నీకు అన్నాను. చచ్చాంపో. కృష్ణ నిస్సహాయంగా అన్నం తినటం కృష్ణ నిస్సహాయంగా అని అన్నం తినడం ప్రారంభించాడు. నేను మళ్ళీ చుట్టూ చూడసాగాను. కృష్ణ ఎప్పటిలాగానే చకచకా తినేశాడు. భోజనం చివరిలో పెరుగు వేసుకుంటూ హఠాత్తుగా, తమరి మకం ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ అన్నాడు. ఈసారి ఉలికి పడటం నా వంతైంది. ఏమిటి అంటూ అతని వైపు తిరిగాను. ఇంకా ఎన్నాళ్ళు ఉండదలుచుకున్నారు ఇక్కడ అని అడుగుతున్నాను. అతని ముఖం ఈసారి చాలా సీరియస్గా ఉంది. నా ముఖంలో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. కోపం లాంటిదో రోషం లాంటిదో ఏదో తీవ్రంగా కలిగింది. అయినా నిగ్రహించుకుంటూ, నీకు మరీ అంత బాధగా ఉంటే ఈ సాయంత్రమే వెళ్ళిపోతానన్నాను. బంగారు తల్లివి, ఆ పని చేశామంటే ఈసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అర్పించుకుంటాను. జరీ అంచు తెల్లచీర కానుగ్గా ఇచ్చి రాజా రాణివి ఆమని ఆశీర్వదిస్తాను కూడా. నేను అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. ఇతను నన్ను వెళ్ళిపోమ్మని సూటిగా చెబుతున్నాడు. ఇది పరిహాసమా లేక నిజమేనా? కానీ కృష్ణ ఉప్పు కోసం క్యారియర్లో వెతుకుతున్నట్టుగా శ్రద్ధగా కిందికి చూస్తుండటం వల్ల అతని ముఖంలో ఏ భావం ఉందో నాకు అర్థం కాలేదు. కానీ నా చూపులతో తన చూపులు కలపకుండా జాగ్రత్త పడ్డాడని మాత్రం స్పష్టంగా తెలిసింది. నేను అతని వైపు చూస్తూ చాలా నిష్ఠూరంగా అన్నాను. నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎందుకో నాకు తెలియదు. కానీ నువ్వు మాత్రం నన్ను చూసినప్పటి నుంచి ముళ్ళ మీద ఉన్నట్టుగా బాధపడుతున్నావు. నా రాక వల్ల నీకేం నష్టం కలిగిందో కాస్త వివరిస్తే చాలా సంతోషించి ఈ సాయంత్రమే బండి ఎక్కుతాను. నేను నష్టం నాకేం లేదు. నష్టం కానీ బాధ కానీ ఏదైనా కలిగితే అది నీకే కలగాలి. నాకా? అవును. అంటే నీ ఉద్దేశం? పూర్తిగా అతని వైపు తిరిగి నిందిస్తున్నట్టుగా దూకుడుగా అడిగాను. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఏ పరిస్థితుల్లోనూ మీ అమ్మకి తెలియటం నీకు మాకు ఎవరికీ అంత క్షేమం కాదని నా ఉద్దేశం. ఏమిటి? నివ్వెరపోయాను నేను. మీ అమ్మ డార్జిలింగ్ వెళ్ళటం వల్ల సారథిని తప్పించుకోవడానికి ఇక్కడికి పారిపోయి వచ్చామని నాకు తెలుసు. సారథి నువ్వు ఊహించినట్లుగా హైదరాబాద్ రావటం లేదు. అతని ప్రయాణం క్యాన్సిల్ అయింది. నువ్వు సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నా సలహా. హెచ్చరిక కూడా. నిరుత్తురాలిని అయ్యాను నేను. నిశ్చేష్టురాలిని కూడా అయ్యాను. నోట మాట రాకుండా రెప్పవాల్చడం మర్చిపోయి అతని వైపు వింతగా మృగాన్ని చూసినట్టు చూడసాగాను. ఏమిటి ఇతను మాట్లాడేది? ఎలా మాట్లాడుతున్నాడో? ఇంతకంటే మహా అవమానం ఇంకేమైనా ఉందా? అసలు ఇదంతా ఇతనికి ఎలా తెలుసు? తెలిస్తే తెలిసింది. తెలిసినంత మాత్రాన జంకు గొంకు లేకుండా ముఖాన్ని అనేటమేనా? లావాలకు కొత్తలాడుతూ బళ్ళున బద్దలైపోతున్న అగ్నిపర్వతంలో ఆయన నేను కర్కశంగా అడిగాను. మా అమ్మకి తెలియకుండా వచ్చానని నువ్వెలా అనుకున్నావు? సారథి వస్తున్నందువల్ల నేను ఇలా పారిపోయి వచ్చానని ఎవరు చెప్పారు నీకు? భోజనం ముగించి క్యారియర్ సర్ది పెట్టేస్తున్న కృష్ణ క్షణం సేపు చేస్తున్న పని ఆపేసి తలెత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళు నా కళ్ళల్లోకి లోతుగా సూటిగా చూసినాయి. సమాధానం వెంటనే ఏదో అన్నబోయి నిగ్రహించుకున్న వాడిలా ఆగిపోయాడు. తర్వాత కొద్దిగా ఆగి మృదుమత స్వరంతో అన్నాడు. నువ్వు అబద్ధం చెప్పదలుచుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనల్ని గురించి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పటం, దబాయించాలనుకోవటం కేవలం హాస్యాస్పదమే అవుతుంది. చేష్టలు అడిగిన నేను సమాధానం చెప్పలేని ఆసక్తిరాల్లా చూడసాగాను. అతని స్వరం మళ్ళీ నిర్వికారంగా నిశ్చలంగా పలికింది. మా గురించి నీకేం తెలియదని నాకు తెలుసు. కానీ నీ గురించి నాకు అన్నీ తెలుసుననే సంగతి నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎలా తెలుసు నీకు అని నన్ను అడక్కు. నాకు అన్నీ తెలుసు. నీ వయసు పెరిగిన కొద్దీ మీ అమ్మ నీ మధ్య పెరిగి పెద్దదవుతున్న అఘాతం నేను ఎరగనిది కాదు. మీ ఇద్దరి మధ్య ఒక్కోసారి ఎటు చెప్పలేక మామయ్య నలిగిపోయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. అతని నోట నుంచి వెలువడుతున్న ఒక్కొక్క వాక్యం వింటున్న కొద్దీ నేను నిటారుగా కూర్చుని పాలిపోయిన ముఖంతో నా జీవితంలో అతి ముఖ్యమైన రహస్యాలని తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న మనిషి వైపు చూస్తున్నట్టుగా చూడటం ప్రారంభించాను. ఎంతో మామూలు వాడు, ఎలాంటి ప్రత్యేకత లేని అతి సాధారణమైన మనిషి అని నేను తీసి పారేసినట్టు
నిశ్చయించుకున్న మనిషినా ఈ కృష్ణ అనిపించింది. అతను మాట్లాడుతున్న వాడల్లా నా ముఖం చూసి హఠాత్తుగా ఆగిపోయాడు. అతని చేయి నా చేయి పట్టుకోబోయినట్టు ఆప్యాయంగా ముందుకు వచ్చి అంతలోనే మళ్ళీ నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయాడు. రవంత బాధని స్ఫురించే స్వరంతో క్షమాపణ కోరుకుంటున్నట్టుగా అన్నాడు. సారీ మీనా, నేను ఇవన్నీ నీతో చెప్పాలని అనుకోలేదు. నువ్వు ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం, మా దగ్గరికి వచ్చావని మీ అమ్మకు తెలియటం అంత మంచిది కాదనే ఉద్దేశంతో నిన్ను హెచ్చరించాలనుకోని తప్ప నేను చట్టుకొని లేచి నిలబడ్డాను. నా గురించిన విషయాలన్నీ అతనికి తెలుసన్న సత్యం నన్ను పిచ్చితాన్ని చేసింది, వెరెక్కించింది. ఏమనాలో తోచని నేను నోటికి వచ్చింది అనేశాను. నువ్వు ఇలాంటి మనిషివని కల్లో కూడా అనుకోలేదు. నేనెంతో అపురూపంగా భావించుకుంటాను ఈ ప్రయాణంలో అపశృతిలా అయ్యావు. మీనా, నాకు ఇప్పుడు తెలిసింది. నువ్వు కావాలనే అన్నానికి ఇంటికి రాలేదు. రాజేశ్వరి ఇంట్లోకి రావడానికి వీలు లేదు. అత్తయ్య ఇల్లు వదిలి బయటికి రాదు. వీరాయి ఊళ్ళో లేడు. నేను తప్పకుండా అన్నం తీసుకుని వస్తానని నీకు తెలుసు. నాకు ఈ మాటలు చెప్పడానికి, ఈ అవకాశం నీకు చిక్కించుకోవడానికి ఇంటికి రాకుండా ఇక్కడ కూర్చున్నావు. నువ్వు చాలా తెలివి కలవాడివి. తెలివి కలవాళ్ళ యోచన ఎప్పుడూ గురి తప్పదు. చూడు, నువ్వు ఊహించినట్టుగానే వేరి మొహన్మా నేను రానే వచ్చాను. మీనా వారిస్తున్నట్టుగా పిలిచాడు. నేను అతని వారింపు అసలు లక్ష్య పెట్టలేదు. మండిపడుతున్నట్టుగా అన్నాను. అసలు ఇదంతా ఎందుకు? ఒక్క మాటలో సూటిగా చెప్పేస్తే సరిపోలా? అమ్మాయి, మీ ఇంటికి మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు. మా ఇంటికి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఒక్క మాట నా మొహం పట్టుకుని అడిగితే పోయేదిగా. పైగా ఇవన్నీ నాకు చెప్పదలుచుకోలేదుట. ఏం నటన! పాపం, ఎంత పెద్ద మనిషి! అబద్ధాలు ఆడేది ఎవరు? నువ్వా నేనా? కృష్ణ మధ్యలో నన్ను ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నవాడు నా ఏదో అనబోయాడు. నేను వినిపించుకోకుండా అనేశాను. మా విషయాలన్నీ నీకు తెలిసినంత మాత్రాన నువ్వు నన్ను అవమానించాలని ఉందా? మా అమ్మకు తెలియకుండా వచ్చానే అనుకో, కానీ ఆ విషయం ఎత్తి వెక్కిరించడానికి నువ్వెవరి మధ్య? మీనా, నేనా వెక్కిరించానా? అలా అర్థం చేసుకున్నావా నా మాటలు? కృష్ణ చాలా విస్మయంగా వెనక్కి తెగినట్టుగా అన్నాడు. నన్నందుకు ప్రతీకారంగా అతన్ని కూడా మాటల్లో గాయపరిస్తే తప్ప నాకు శాంతి ఉండదనిపించింది ఆ క్షణంలో. అందుకే ఆఖరి అస్త్రం తీసి విసురుతూ ఎంతో వ్యంగ్యంగా అన్నాను. అవునులే, మా అత్తయ్య చేతిలో పెరిగినంత మాత్రాన ఆవిడ మంచి బుద్ధులు నీకెలా వస్తాయి? పెంచినంత మాత్రాన రక్తం ఒకటి అవుతుందా? ఎంత కూడదనుకున్నా వాళ్ళందరిలో నువ్వు పరాయవాడివిగా వేలు పెట్టి చూపించినట్టు కనిపిస్తూనే ఉన్నావు. నా కసి తీరింది. కృష్ణ అతి సున్నితమైన చోట బాధ తగిలిన వాడిలా చూశాడు. క్షణం సేపు విలువలాడుతున్న అతని హృదయం ముసురుకై నా కళ్ళల్లో రెపరెపలాడుతూ ప్రతిధ్వనించింది. మరుక్షణంలో అతని ముఖం చిదిపితే రక్తం చిందేటంతగా ఎర్రబడింది. అప్రతిభుడైన వాడిలా రెప్పవాల్చకుండా అలాగే నా వైపు చూడసాగాడు. నేను వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి అతని వైపు చూస్తూ అన్నాను. నీ వార్నింగ్లకి నా థ్యాంక్స్. నా ఇష్టం మీదనే నేను వచ్చాను. మా అమ్మకు తెలియకుండా వచ్చిన మాట నిజమే, కానీ దానికి నేనేమీ సిగ్గుపడటం లేదు. అసలు ఇదేమీ దాచాల్సినంత రహస్యం కానే కాదు. నేను వెళ్ళగానే చెబుతాను. నేను ఇక్కడ ఉండదలుచుకున్న నాళ్ళు ఉంటాను. నేను నీ ఇంటికి రాలేదు. నీ హెచ్చరికలు నాకేమీ అవసరం లేదు. ఇక ముందెప్పుడైనా నాతో మాట్లాడదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు, లేకపోతే అసలు మానేసేయి. చటుక్కున వెనక్కి తిరిగి సుడిగాల్లో అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. వెనక నుంచి అతను మీనా మీనా అని పిలవటం నాకు వినిపిస్తూనే ఉంది, కానీ నేను లక్ష్య పెట్టలేదు. వెనక్కి తిరిగి చూడలేదు. కానీ ఇంటికి తిరిగి వస్తుంటే నా మనసు పరిపరి విధాలా పోయింది. లక్ష ఆలోచనలు నన్ను ఒక్కసారిగా చుట్టుముట్టినాయి. మా కుటుంబంలో ఎంతో నిగూఢమైన ఈ సంగతులు ఇతనికి ఎలా తెలిసినాయి? ఎవరు చెప్పి ఉంటారు? నాకు చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ మధ్య నా మధ్య అఘాతం ఉందిట. అది నా వయసు పెరిగిన కొద్దీ పెద్దదవుతోందిట. నిజంగా నాకు చెప్పగానే మంటగా ఉంది, భరించగాని కసిగా ఉంది. అతన్ని ఒక్కసారి నమిలి మింగేయాలంత ఆవేశంగా ఉంది. ఎలా తెలిసి ఉంటాయి? ఎవరు చెప్పి ఉంటారు? ఎంత ఆలోచించినా నా ఊహకి అందలేదు. చివరికి ఓ నిశ్చయానికి వచ్చాను. అలాంటి విషయాలు తెలియడం పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. కలిగిన కుటుంబాల్లో అభిప్రాయ భేదాలుంటే అవి నౌకర్లు చాకర్లు ద్వారా గోరంతలు కొండంతలుగా మార్చబడి బయట ప్రపంచంలోకి రవాణా అవటంలో అబ్బురం ఏమీ లేదు. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు మా ఇంటికి రాకపోయినా ఎప్పటికప్పుడు మా విషయాలన్నీ తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట. చచా, వీళ్ళందరినీ కలుపుతానేం నేను? రాజేశ్వరికి తెలిసి ఉండదు. అత్తయ్యకి తెలిసినట్టే కనిపించటం లేదు. అందరిలోకి ఈ కృష్ణే నాకు హఠాత్తుగా అంతా తెల్లగా కనిపించసాగింది. నేను వచ్చినప్పటి నుంచి కృష్ణ ఎందుకు ముభావంగా ఉంటున్నాడు ఇప్పుడు అర్థమైంది. అంటే అతనికి తెలుసన్నమాట. నువ్వు మా ఇంటికి వచ్చింది మా మీద ప్రేమ వల్ల కాదు, మమ్మల్ని చూడాలనే ఆపేక్ష వల్ల కాదు. కొద్ది రోజులు ఎక్కడికైనా పారిపోవాలనే స్వార్థంతో వచ్చావు. నాకు తెలుసులే నీ సంగతి అన్నట్టు ప్రవర్తించాడు. చిచి, నాకు ఆ సంగతే తెలియదు.
రోషావమానంతో నాకు మళ్ళీ ఒక్కసారి బగ్గొర మండింది. కోపంతో భరధ్యాసగా వేగంగా నడుస్తున్నాను. ఉన్నట్టుండి కెవ్వుమని చటుక్కున ఆగిపోయాను. నా పాదంలో కసిక్కిన ఏదో దిగింది. అది వాడిగా ఉండటం వల్ల ఎప్పుడూ చెప్పులు విడవని నా మెత్తని పాదంలోకి లోతుగానే దిగిపోయింది. కాలు ఎత్తి పాదం చూసుకున్నాను. నల్లటి ముళ్ళు కృష్ణారావు మొహంలా ఉంది. నేను ఎంత జాగ్రత్తగా తీయబోయినా అది మధ్యలో విరిగిపోయింది. పాదం లోపలికి వెళ్ళిన భాగం రానేలేదు. పాదం అడుగున భాగం కాస్త నొప్పిగా అనిపించినా నడవలేనంత బాధగా ఏమీ అనిపించలేదు. కానీ మామూలుగా నడవలేకపోయాను. అదేమిటి, ఏమైంది కాలికి? వీధి గుమ్మంలోనే నిలబడి నా రాక కోసం ఎదురు చూస్తున్న అత్తయ్య, రాజేశ్వరి ఒకేసారి అడిగారు. ముళ్ళు గుచ్చుకుంది. వచ్చేసింది, తీసేశాను అన్నాను గొప్పగా. బాగానే ఉంది, పంపాలన్న మాటే కానీ నాకు భయంగానే ఉంది అంది అత్తయ్య. నేను ముభావంగా లోపలికి వచ్చేసాను. అదినా అలా ఉన్నవేం? నా ముఖంలో మార్పు వెంటనే పసిగట్టేసిన రాజేశ్వరి నా వెనకే వస్తూ అంది. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా అన్నాను. నాకెందుకో ఇక్కడ ఒక క్షణం ఉండబుద్ధి కావటం లేదు. అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. నా వంటి నిండా తేళ్లు జేగులు పాకినట్టుగా ఉంది. నా బట్టలని సర్దుకుంటూ, రాజు, రేపు ఉదయం నేను వెళతాను అన్నా. నిజం చెప్పు, అసలేమైంది? అన్నయ్య ఏమన్నా నిన్ను అంది రాజేశ్వరి. నేను తెచ్చిపెట్టుకున్న ఆశ్చర్యంతో రాజేశ్వరి వైపు తిరిగాను. బాగుంది నువ్వనేది. ఏమంటాడు మీ అన్నయ్య నన్ను? ఏమీ అనలేదు. అంటే నేను ఊరుకుంటానా? ఎంత మామూలుగా చెప్పాలనుకున్నా నా కంఠం ఎలాగో అయింది. రాజేశ్వరి అనుమానంగా చూస్తూ, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తూనే ఉంది. ఏదో అయింది. నువ్వు వెళ్ళినప్పట్లా హుషారుగా లేవు. అన్నయ్యని ఇంటికి రాని, నేను అడుగుతాను అంది. మంచిదానివే, నీకు పుణ్యం ఉంటుంది. ఆ పని మాత్రం చేయకు అన్నాను. కృష్ణ రాత్రి చాలా పొద్దుపోయి తర్వాత కానీ ఇంటికి రాలేదు. భోజనాల దగ్గర అత్తయ్యకి నా ప్రయాణం సంగతి చెప్పాను. అత్తయ్య కూడా తెల్లబోయింది. అదేమిటమ్మా, ఇంకో 10 రోజులు ఉంటానన్నావుగా, అప్పుడే విసిగి వచ్చేసిందా ఈ పల్లెటూరు నీకు? అమాయకంగా అడుగుతున్న అత్తయ్య మాటలకి మనసు ఆర్ద్రమైంది. లేదమ్మా, వదినికి కోపం వచ్చింది అంది రాజేశ్వరి. కోపమా? ఎందుకు అంది అత్తయ్య కంగారుగా. నేను రాజేశ్వరిని తంతాను అన్నట్టు వేలుతో బెదిరించాను. అత్తయ్య వైపు తిరిగి, చాచా అదేం లేదత్తయ్య, అమ్మని నాన్నని వదిలి నేను ఎప్పుడు ఇలా రాలేదు. ఏమిటో బెంగగా ఉంది అంతే అన్నాను. అత్తయ్య నా మాటలు నమ్మింది. భోజనం అయిన తర్వాత కామేశ్వరి, మణి, మధు అంతా నా చుట్టూ చేరారు. వద్దు వదిన, వెళ్ళొద్దు, ఇంకా కొన్ని రోజులు ఉండవు అని ప్రతిమాలుతుంటే వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తోచలేదు. అందరం పడుకున్నాం. నేను కూడా నిద్రపోవటానికి సిద్ధపడుతుండగా కృష్ణ ఇంటికి వచ్చాడు. నేను నిద్రపోయినట్టే పడుకున్నాను. పిల్లలందరూ భోజనాలు చేశారా అని అడుగుతూ కృష్ణ ప్రత్యేకంగా నేను తిన్నానా లేదా అని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత, ఏమిటమ్మా నువ్వు, ఒక్కరోజు భోజనం లేకపోతే నేనేమైపోతాను? కూరలు బుట్టలు నిండా నింపారు. వెంకటేశు బండి తీసుకురాలేదు. మల్లన్న వాళ్ళంతా అన్నాలకి ఇంటికి వెళ్ళారు. అక్కడెవరూ లేరని నేను ఉండిపోయాను. ఆ అమ్మాయి చేత భోజనం పంపించడం ఏమిటమ్మా, నీకు మతిపోయిందా? సగం విసుగ్గా సగం కోపంగా కృష్ణ అనటం నాకు వినిపిస్తూనే ఉంది. ఏమిటోరా, పెరుగు పచ్చడి చేశాను, నువ్వు అన్నానికి రాకపోయేసరికి నాకెలాగో అనిపించింది. అక్కడికి నేను వద్దని చెబుతూనే ఉన్నాను, అయినా వినలేదు. ఇంట్లో కూర్చుని విసుగ్గా ఉంది. ఇలా వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుందిలే అత్తయ్య అని ఇమ్మంటే ఇచ్చాను. ఏమిటో అనుకున్నాను, కానీ పిల్ల చాలా బుద్ధిమంతురాలుగా ఇలా ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు నేను. ఆకలి వేస్తుంది, అన్నం పెట్టమ్మా. కృష్ణ ఆ సంగతి మార్చివేశాడు. వాళ్ళు భోజనాలు చేసి ఎప్పుడు తెచ్చాకో నాకు తెలియదు. నాకు నిద్ర పట్టేసింది. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.